సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. రైట్ లీడర్స్, లైవ్ కనెక్ట్ అయిపోయింది. నేను సెషన్ మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. భారతి మేడం ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తారా? భారతి మేడం ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సో వెల్కమ్ టు ద సెషన్ మేడం, మీరు స్టార్ట్ చేసేయచ్చు. ఓకే మేడం. ఎస్ మేడం, భారతి మేడం. మేడం ఒక నిమిషం మేడం. మేడం లహరి మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎస్ మేడం, మీరు స్టార్ట్ చేసేది. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రజెంట్ అయితే నేను స్టార్ డైరెక్టర్లో ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్లోకి రాకముందు నేను ఒక స్కూల్లో పార్ట్ టైమ్గా వర్క్ చేసేదానండి. ఒక 5,000 రూపాయల జీతానికి అనేది నేను అక్కడ వర్క్ చేయడం అనేది జరిగింది. దానికుండా ముందు అనేది నేను ఒక 12 years అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది ప్రిపేర్ అయ్యేదానండి. టీచర్ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ టీచర్ జాబ్కి అనేది నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. దానికి నేను ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. చాలా వరకు జాబ్స్ అనేవి దగ్గరగా వస్తూ నాకు అనేది మిస్ అవ్వడం అనేది జరిగేది. ఇలా చదువుతూ ఉండే టైంలో ఏదైతే టీచర్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యానండి. అది దగ్గరలో ఒక 1 మార్క్‌లో పోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్స్‌కి అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది. అది కూడా చాలా దగ్గరకొచ్చి మిస్ అవ్వడం జరిగిందండి. దాంతో పాటు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, సచివాలయం కూడా 0.25లో అనేది నాకు మిస్ అవ్వడం జరిగిందండి. ఇలా చాలా వరకు నేను ఒక 12 సంవత్సరాలు అనేది నా చదువు అయిపోయాక కూడా ఒక 12 సంవత్సరాలు ఓన్లీ కాంపిటేటివ్‌కి అనేది నేను ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. కానీ నా అదృష్టం కొలిది, అదృష్టమో, దురదృష్టమో అనుకోవచ్చు. కానీ నేనైతే అదృష్టంగానే చెప్పుకుంటానండి. ఎందుకు అనేసంటే జాబ్ వస్తే అక్కడే నా లైఫ్ అనేది లీడ్ చేయవలసొచ్చేది. ఇలాంటి మంచి ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో, మన వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్, ఈ అవకాశం అనేది నాకు దొరకుండకపోవచ్చండి. కనుక ఈరోజైతే నేను చాలా వరకు అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనేసంటే నేను ఏదైతే జ నాతో పాటు అంటే నాకు ఇప్పుడు మాతో పాటు చదువుకునే వాళ్ళకి చాలా మందికనేది గవర్నమెంట్ సెక్టార్‌లోనే ఉన్నారండి. గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళ లీడ్ చేసే లైఫ్ అనేది ప్రెజెంట్ అనేది చూడడం జరుగుతుంది. దాంతో పాటు నేనేదైతే స్కూల్‌లో వర్క్ చేశానో అక్కడ కూడా నేను వర్క్ చేసి ఇలాగుంటే నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది పరిచయం అవ్వకపోతే ఇంకా దారుణంగా అనేది నా లైఫ్ ఉండేదండి. ఎందుకు అనేసంటే ప్రెజెంట్ అక్కడ నాకిచ్చే 5,000తో నేననేది నా లైఫ్‌ని అనేది లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అనేసంటే ఎవరిమైనా లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే పర్ఫెక్ట్‌గా అంటే మనీ అనే ఉండాలి. దాంతో అక్కడ టైమ్ ఫ్రీడమ్ అనేది ఉండదండి. కానీ ఇక్కడ మనకి టైమ్ ఫ్రీడమ్ అనేది ఉంది. అక్కడ హ్మ్. ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ మన ఇండివిడ్యువాలిటీగా ఏంది కావాలంటే అది చేసుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నాకు
అదైతే నచ్చి దీంట్లోకి నేను రావడం జరిగిందండి. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మా ఊర్లో ఒక అతని ద్వారా అయితే నాకు పరిచయం అవ్వడం జరిగిందండి. అతను చెప్పింది ఏంటి అనేసంటే, ఒక మీటింగ్ అవుతుంది. ఒకసారి ఇలా ఒక అవకాశం ఉంది. రండి అనేసి అయితే నన్ను ఇన్వైట్ చేయడం అనేది జరిగిందండి. నేను దానికి వచ్చేటప్పుడు ఏంటి అనేసంటే అక్కడ కోవిడ్ ఇంకో వాళ్ళు చెప్పింది ఏంటి అనేసంటే, కోవిడ్‌లో చాలా మందికి లైఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది ఒకటైతే నాకక్కడ బాగా కనెక్ట్ అయిందండి. ఎందుకు అనేసంటే, కోవిడ్‌లో మా వారనేది చనిపోవడం అనేది జరిగిందండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఎళ్ళిన నేననేది అదేదో ఇది ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నాకు ముందు గుండా పరిచయం అయితే బాగుండును అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే చాలా బాధపడ్డానండి. కానీ నాకొక అవకాశం దొరికింది. ఏంటి అనేసంటే, నాలా బాధపడకుండా చాలా మందికి నేనైతే ఈ అవకాశాన్ననేది ఇవ్వచ్చు. అంటే చాలామంది ఇప్పుడు చెప్పడం అనేది మన వరకు మన వంతండి. ఈవెన్ దాన్ని పాటిస్తారా? పాటించరా? అనేది సెకండరీ. ఈ విధంగా అయితే నాకది ఫస్ట్ అయితే నచ్చడం జరిగిందండి. దాంతో పాటు సెకండ్ ఏంటి అనేసంటే నేనొచ్చేది అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ అండి. మా నేనుండేది నా చుట్టూ ఉండే సరౌండింగ్స్ కూడా అగ్రికల్చరేనండి. అలాంటిది నేను ఎప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా నేను ఎప్పుడైనా హెల్ప్ అనేది ఎప్పుడు చేస్తామండి. మనకుంటూ దాంట్లో మనం సాటిస్ఫై అయితేనే ఎవరికైనా హెల్ప్ చేయడానికనేది అవకాశం దొరుకుద్ది. కానీ నాకలాంటిది హ్మ్. ఇదనేది ఏ రోజు దొరకలేదండి. కానీ దీంట్లోకొచ్చాక పోనీ మాట ద్వారా అయినా మనము 10 మందికి మంచి చేయొచ్చు అనే ఇంటెన్షన్‌తో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే జనరేషన్ ఇన్‌కమ్ అండి ఇక్కడ. ఏదైతే జనరేషన్ ఇన్‌కమ్ అనేది ఉందో, ఆ జనరేషన్ ఇన్‌కమ్ అనేది ఇప్పుడు కోవిడ్‌లో మా వారు చనిపోయారని చెప్పాను. దానికి బిఫోర్ మా వారు ఒక గవర్నమెంట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేసేవాళ్ళండి. అతనికొచ్చేసరికి 50,000-70,000 అనేది ఇన్‌కమ్ అనేది ఉండేది. కానీ సడెన్‌గా తను చనిపోవడం వల్ల మా లైఫ్ అనేది 360 డిగ్రీస్ అనేది రివర్స్ అయిపోయిందండి. అలాంటి పరిస్థితి నేను లేకపోతే రేపొద్దున్న నా పిల్లల పరిస్థితి ఏంటి అనేదైతే నాకు ఆ రోజైతే కనెక్ట్ అవ్వడం వల్ల ఈ వెస్టేజ్‌నయితే నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయడం జరిగిందండి. ఎందుకు అంటే జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. నాకేమైనా జరిగినా కూడా నా పిల్లలకి ఇవ్వచ్చు. అంటే నేను ఇక్కడ గాని గట్టిగా హార్డ్ వర్క్ చేసి ఇలాగుంటే నాకు, నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి 3 తరాలకనేది ఇన్‌కమ్ ఇప్పించొచ్చు అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే నేను దీంట్లోకి రావడం అనేది జరిగిందండి. దాంతో పాటు మెయిన్ బయట ఎక్కడా లేని ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. అంతే కదండీ! ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఇదే విషయాన్ని 10 మందికి షేర్ చేస్తూ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది తీసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందండి. అదైతే నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకు అనేసంటే నేను బిఫోర్ చదివేటప్పుడు గానీ, ఈవెన్ మ్యారేజ్ అయ్యేటప్పుడు గానీ, మా ఊరు తప్ప నాకు ఇంకెక్కడ తెలీదండి. అలాంటిది ఈరోజు మన ఇండియాలోనే చాలా ప్లేసెస్ అనేది చూడడం జరిగింది. దాంతో పాటు వరల్డ్ వైస్‌గా అంటే 2 కంట్రీస్ కూడా నేనెళ్లి రావడం జరిగిందండి. ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ ఇంత గొప్ప అవకాశం అనేది నాకు ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్‌మెంట్‌కి, అదే విధంగా మా అప్లయన్స్‌కి ఇంతలా ఈరోజు జూమ్ సెషన్‌కి చెప్పడం కోసం నాకే అవకాశం ఇంతలా నేర్పినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయిన రంజిత్ సార్ గారికి, అదే విధంగా ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి కూడా వన్స్ అగైన్ థాంక్స్ చెప్పుకుంటున్నానండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజైతే సెషన్‌లో భాగంగా నేను తీసుకునేది ఏంటి అనేసంటే సీఎన్‌టీలో భాగంగా అగ్రికల్చర్ ఏదైతే మన కంపెనీ ఉందో, మన కంపెనీలో 18 కేటగరీస్ అనేవున్నాయండి. ఆ 18 కేటగరీస్‌లో సీఎన్‌టీలో భాగంగా నేనైతే ఈరోజు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం తీసుకోవడం అయితే జరిగిందండి. దానికోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను. సెషన్ అనేది. మేడం యెస్ మ్యామ్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. హ్మ్. మేడం షేర్ అవుతుందా మేడం?
ఎస్ అవుతుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హార్ట్‌లీ వెల్కమ్ అండి. మీ ఏదైతే మనకి ఈవినింగ్ సెషన్ ఉందో ప్రతి ఒక్కరికి. ఈరోజు నేనైతే దీంట్లో భాగంగా ఏంటి అనేసంటే అగ్రికల్చర్ సెషన్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ మన భారతదేశానికి వెన్నెముక ఏది అంటే వ్యవసాయం అని చెప్పుకోవచ్చండి. అలాంటి వ్యవసాయం చేసేవాళ్ళు మన దేశంలో 72% అబోవ్ అనేది చాలా మందైతే ఉండడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఏంటి అనేసంటే మన దేశానికే ఎక్కువ ఆదాయం సోర్స్ తెచ్చేది ఏంటి అనేసంటే అగ్రికల్చర్ అండి. అలాంటి అగ్రికల్చర్‌లో మనం చాలా వరకు చాలా ఎక్కువ మోతాదుల్లో పంటలనేది పండించడం జరుగుతుందండి. కానీ దానికి తగ్గట్టు ఫలితం అనేది దక్కట్లేదండి చాలా వరకు. అలాంటిది ఏంటి అనేసంటే ఇప్పుడు చాలా మంది రైతులను చూస్తున్నాము మనము. ఫీల్డ్ వర్క్‌కెళ్ళేటప్పుడు కావచ్చు, బయట కావచ్చు చాలా మంది చెప్పేది ఏంటి అనేసంటే అధికంగా పెట్టుబడి అనేది పెడుతున్నాము. కానీ దానికి తగ్గ దిగుబడి అనేది రావట్లేదు. ఇదనేది చాలా వరకు వింటున్నామండి. కానీ ఇక్కడ ఏంటి అనేసంటే పూర్వము రోజుల్లో ఏంటి అదే అయితే అంతలా పండించినా కూడా దానికి సరైన ధర అనేది ఎవరికీ రావట్లేదండి. దానికి కారణం ఏంటి అనేసంటే క్వాలిటీ లేని పంటననేది పండించడం వల్ల దానికి గిట్టుబాటు అయిన ధర కూడా రావట్లేదు. అంటే ఇక్కడ పంటలు పండించేటప్పుడు ఎక్కువ మోతాదులో పెడుతున్నారు. దాంతో పాటు అంటే అది అమ్మేటప్పుడు కూడా వాళ్ళే నష్టపోతున్నారండి రైతులనేది. అలాంటి రైతుల కోసం మెయిన్ మన కంపెనీ కూడా ఏంటి అనేసంటే పూర్వపు అడుగుజాడల్లో అంటే వెస్టేజ్ అనేది మనకు తెలిసిందేనండి. పూర్వపు అడుగుజాడల్లో అనేసుంటది. మేజర్‌గా ఏంటి అనేసంటే దీని ఇంటెన్షన్ ఎక్కువగా ఎ దు ఎక్కువగా ఇన్‌కమ్ సోర్స్ అనేది ఎక్కువగా మనం డబ్బు ఖర్చు చేసేది ఏంటి అనేసంటే ఎక్కువగా పెట్టేది మనము చదువుకు పెడుతున్నామండి. పిల్లల చదువులకి ఈ రోజుల్లో చాలా వరకు ఎక్కువ ఇన్‌కమ్ అనేది దానికి పెడుతున్నాము. కానీ దానికి తగ్గట్టు జాబ్స్ అనేవి ఎక్కడ లేదండి. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని రికవర్ చేయడానికి కూడా మన దగ్గర సోర్స్ అనేది ఉందండి. దీంతో పాటు ఎక్కువ సెకండరీగా ఖర్చు పెట్టేది దేనికి అంటే హెల్త్‌కండి. అలాంటి హెల్త్‌ని కూడా చాలా తక్కువ డబ్బుల్లో మనకనేది 100% రికవరీ అనేది వచ్చే విధంగా అనేది మనము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే విధంగా ఉంటుందండి. దాంతో పాటు మేజర్‌గా ఖర్చు చేసేది మూడో దానికి ఏంటి అంటే వ్యవసాయానికండి. వ్యవసాయానికి పెట్టే ఖర్చనేది వాళ్ళకి ఏంటి అనేసంటే ఈ ప్రెజెంట్ రోజుల్లో చూసుకునేలాగుంటే చాలా మందికి ఖర్చనేది బర్డెన్‌గా మిగులుతుందండి. అంటే పంట చెయ్యాలి అనే కుతూహలం అనేది అంటే ఆసక్తి అనేది ఎవరిలో రావట్లేదు. ఉన్న పొలం కూడా ఎవరైనా చేస్తే బాగుండును అనే ఒక ఇంటెన్షన్‌లోకనేది రైతులెళ్ళిపోతున్నారండి. అలాంటిది ఏదైతే ఉందో, ఆ ఇంటెన్షన్ అనేది తగ్గించడానికి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు పెట్టే పెట్టుబడి అనేది ఎక్కువైపోతుంది. దానికి తగ్గ దిగుబడి అనేది రావట్లేదు. అలాంటి పరిస్థితుల నుండి మన భారతదేశాన్ని కాపాడాలి అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే మన కంపెనీ అనేది ఒక వినూత్నమైన ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి. దాంట్లో చూసుకునేలాగుంటే మనకి ఏవైతే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఈ ఒక్కొక్క ప్రొడక్ట్ కూడా ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చండి. దానికోసం అయితే ఈరోజైతే మనము చెప్పుకుందాం. ఎందుకు అనేసంటే రాబోయే రోజుల్లో మనకి అగ్రికల్చర్ అనేది చాలా, చాలా పెద్ద బిజినెస్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎందుకు అనేసంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉండే ఏవైతే ల్యాండ్స్ ఏమన్నా ఉన్నాయో, పొలాలనేవి ఉన్నాయో దాన్ననేది ఇళ్ల స్థలాలుగా మార్చేయడం అనేది జరుగుతుందండి. అలాంటప్పుడు స్థలం అనేది మనం పంటలు పండించే నేలనేది తగ్గకపోతే మనకి హ్మ్, వచ్చే పంటలనేవి తక్కువగా వస్తే మనకి ఆహార కొరత అనేది ఏర్పడుతుంది. అలాంటి వాటి నుండి కూడా మన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని మించి తక్కువ ప్లేస్‌లో కూడా ఎక్కువ ఉత్పత్తి చేసుకునే విధంగా కూడా మనకి రానున్న రోజుల్లో కూడా ప్రొడక్ట్ అనేది వస్తుందనేసి రీసెంట్‌గానే సార్ కూడా మనకి గౌతమ్ బాలి సార్ ఒక మీటింగ్‌లో అయితే చెప్పడం జరిగిందండి. అందుకోసమని రీసెంట్‌గా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆపి మళ్ళీ దాన్ననేది రెవల్యూషనరీ ప్రొడక్ట్స్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అలాంటి గొప్ప ప్రొడక్ట్స్ కోసం అయితే ఈరోజు మనమనేది చెప్పుకుందామండి. ఈరోజు మనం తీసుకుంది ఏంటి అనేసంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దొరికే మన కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి దొరికే వెస్టేజ్ అగ్రికేర్ ప్రొడక్ట్స్ అండి. దానికోసం అయితే ఈరోజు మనము తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చాలా వరకు చెప్పుకున్నాం కదండీ! అసలు చాలా పెద్ద మొత్తంలో అగ్రికల్చర్ ఉన్న దేశం ఏది అంటే భారతదేశం అని చెప్పుకోవచ్చు. అలాంటి భారతదేశంలో మరి ఎందుకు అగ్రికల్చర్ అనేది డెవలప్ అవ్వట్లేదు అనేది మనం చూసుకునేలాగుంటే మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఇండియన్ అగ్రికల్చర్ అండి. అసలు దేంటి దాంట్లో లోపాలేంటి అనేది మనం ఒకసారి గాని చర్చించుకునేలాగా ఉంటే ఇల్లిటరసీ ఇన్ ఫార్మర్స్ అండి. ఏదైతే మనకి ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకునే వాళ్ళనేది తక్కువండి. చదువు ఏదైతే చదువుకోలేదో
దానివల్ల వాళ్ళు వ్యవసాయం వైపు మొగ్గు చూపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అలా రైతులు ఏదైతే చదువుకోలేదో దానివల్ల ఏది ఎంత వాడాలి, ఏ మోతాదుల్లో వాడాలి, లేదు అంటే దేనికి ఏది వాడాలి అనేది ఉండదండి. ఎవరైనా ఒకరు వాడారు, ఇది బావుంది అంటే దాన్ని వాడడానికనేది ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంటే ఎక్కడ ఏ టైంలో ఏది వాడాలి అంటే ఇలా వాళ్ళకి తెలుసుకునే అవగాహన అనేది చాలా తక్కువగా అనేది ఉంటదండి. సాయిల్ ఫెర్టిలిటీ అండి. ఇప్పుడు ఈ భూసార పరీక్షలని చాలా మంది చేపిస్తూ ఉంటారు. ఆ నేలలో అసలు ఏంటి పండుతాయి? లేకపోతే ఈ సారం ఏంటి? అలా అనేది ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారండి. ఈ పంట ఒకటేసామంటే నెక్స్ట్ ఇంకో పంట, నెక్స్ట్ ఇంకో పంట. కొందరైతే పంట మార్పిడి కూడా లేకుండా వాళ్ళు పంటననేది మళ్ళీ మళ్ళీ అదే పంటననేది వేయడం వల్ల కూడా మన సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గుతుందండి. ఎలాంటి సాయిల్ ఫెర్టిలిటీ ఉందనేది కూడా తెలుసుకోకుండా పంటలు పండించడం కూడా మనం డెవలప్ అవ్వకపోవడానికి ఒక కారణం అండి. దీంతో పాటు ఇంప్రాపర్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు యూరియా ఇవన్నీ వాడుతున్నారు కదండీ ఫెర్టిలైజర్స్. దాన్ని ఏ మోతాదుల్లో వాడాలి? ఎంతలో వాడాలి? అనేది కూడా చాలా మందికనేది తెలియట్లేదండి. దీంతో పాటు అగ్రికల్చర్ లేబర్స్ అనేవాళ్ళు దొరకడం చాలా తక్కువైపోయింది. ఎందుకు అనేసంటే అంటే విలేజెస్‌లో వర్క్స్ అనేవి దొరకకపోవడం వల్ల సిటీస్‌కనేది వచ్చేవాళ్ళు చాలా అంటే వలస ఎళ్ళిపోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందండి. దీంతో పాటు ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అండి. అంటే వాళ్ళు అంతా పంట పండించాక కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే చేతికొస్తది అనే టైంలో కూడా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కావచ్చు, లేకపోతే ఇంకా అంటే ఈ వాతావరణం అనేది మన పంటల పైన చాలా వరకు దాని ప్రభావాన్ననేది చూపిస్తుందండి. అలా చూపించడం వల్ల కూడా మనము గ్రోత్ అనేది డెవలప్ అవ్వకపోవడానికి కారణం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇరిగేషన్ ఏదైతే ఇరిగేషన్ నీటి పారుదల అనేది ఉంటదో, ఆ నీటి పారుదల అనేది చాలా తక్కువ మోతాదుల్లో అందరికీ వాటర్ ఫెసిలిటీ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చండి. దీంతో పాటు డిసీజెస్ అండ్ పెస్ట్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఏవైతే వ్యాధులొస్తున్నాయో దానికి ఏ మోతాదుల్లో కొట్టాలో, ఎంత దీంట్లో చేయాలో, దాన్ని ఆ విధానం కూడా వాళ్ళకి తెలియకపోవడం కావచ్చండి. లో ప్రొడక్టివిటీ అండ్ ద క్రాప్ క్వాలిటీ. ఇందాక చెప్పుకున్నాం కదండీ! చాలా వరకు మనకి చాలా సార్లు చాలా మీటింగ్స్‌లో మానస్ సార్ కూడా మనకేమో అంటే చెప్పున్నారండి. మన దగ్గర చాలా వరకు అదే దిగుబడి అనేది ఎక్కువుంది. కానీ దాన్ని మనము అంటే ఎగుమతి చేయడానికనేది అవ్వట్లేదండి ఆ ధాన్యాన్ని. ఎందుకు అంటే మన పంటలో అనేది క్వాలిటీ అనేది లేకపోవడం వల్ల దాన్ని మనం ఎక్స్‌పోర్ట్ అనేది చేయలేకపోతున్నాము. ఎక్స్‌పోర్ట్ చేయలేకపోవడం వల్ల దాన్ని మనకే రివర్స్‌లో ఫ్రీగా రేషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సముద్రంలో పడేయడం గాని, ఎక్కడ స్టోరేజ్ చేయడానికి కూడా మనకు సర్టెన్ ప్లేసెస్ అనేవి లేక, మనకి పంటకు కూడా తక్కువ రేట్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఈ విధంగా అంటే క్రాప్ క్వాలిటీ ఉండట్లేదు. దాంట్లో ప్రొడక్టివిటీ ఏదైతే పోషకాహారాలు ఉండాలి అనుకుంటామో, ఉండే మోతాదుల్లో అనేది దాంట్లో ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, మనం పురుగు మందులు, కెమికల్స్ వాడడం వల్ల దాంట్లో క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చండి. తర్వాత పూర్ మార్కెటింగ్ అదే చెప్పుకున్నాం కదా! ఎవరైతే కొనేవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్ అనేది ఏర్పడుతుందండి. దీంతో పాటు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో వీటన్నింటిని అధిగమించడానికి అనేది మన కంపెనీ అనేది కొన్ని ప్రొడక్ట్స్‌ననేది తీసుకొని రావడం జరిగిందండి. ఏదైతే మన క్వాలిటీ పంటలో నాణ్యతను పెంచడానికి, అదేవిధంగా క్రాప్ క్వాలిటీ దాన్ని ఎక్కువ ఎక్కువ మోతాదుల్లో ఉత్పత్తి చేయడానికి, దీంతో పాటు ఇందాక చెప్పుకున్నాం కదా! వాటర్ ఫెసిలిటీ లేకపోవడం దాన్ని అధిగమించడానికి, దాంతో పాటు మనకి ఏవైతే డిసీజెస్ వస్తున్నాయో, వ్యాధులననేది తట్టుకునే శక్తి రెసిస్టెన్సీ పవర్ అనేది దాంట్లో ఉండట్లేదో, దాన్ని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఇలా చాలా రకాలైన ప్రొడక్ట్స్ అనేవి మన కంపెనీ అనేది తీసుకురావడం జరిగిందండి. న్యూట్రియంట్ రి అంటే మన విజన్ ఏంటి అనేసి మనం చూసుకునేలాగుంటే, అసలు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌ని ఎందుకు యూజ్ చేయాలి? బయట కూడా చాలా రకాలు దొరుకుతున్నాయి కదా! దాంతో వాళ్ళు పండించుకోవచ్చు కదా! మనవే ఎందుకు యూజ్ చేయాలి అని మనం చూసుకునేలాగుంటే, ఏదైతే ప్రొడ్యూస్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అండి. ఎప్పుడైతే మనము ఇందాక చెప్పుకున్నాం కదా! క్వాలిటీ లేని ఫుడ్‌ననేది ఇచ్చేలాగుంటే, మనకి దాన్ని ఇన్‌పుట్ అనేది తక్కువగా ఉంటుంది. అలా ఏవైతే మన పోషకాలు అవసరమో అలాంటి వాటిని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడతాయండి. దాంతో పాటుగా టు రెడ్యూస్ ద ఫార్మర్ హ్మ్. హ్మ్. డెఫిషియన్సీ టు కెమికల్ పెస్టిసైడ్స్ అండి. ఏదైతే మనకి కెమికల్ వాడకం అనేది ఉంటుందో, ఆ కెమికల్ వాడకాన్ననేది తగ్గించాలి అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే మన ప్రొడక్ట్స్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. దీంతో పాటు
ఏదైతే మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో, ఇంట్రడ్యూస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు చాలా మందికి అపోహ అనేది ఒకటి ఉంటదండి. ఏంటి అనేసంటే, ఇలాంటి మార్కెట్స్ లేదా నెట్వర్క్స్, బిజినెస్ అనేవి చదువుకునే వాళ్ళే చేయగలరు. చదువులేని వాళ్ళు చేయలేరు. పట్టణాల్లో అంటే సిటీస్‌లో ఉండే వాళ్ళు చేయగలరు అనే ఒక ఇంటెన్షన్ అనేది చాలా మందిలో ఉంటదండి. అలాంటి ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్నైతే పోగొట్టడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతి ఒక్క ఒక వ్యక్తిని మన వెస్టేజ్ మార్కెట్ అనేది, మన వెస్టేజ్ కంపెనీ అనేది వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళను కూడా ఒక నెట్వర్కర్‌గా తయారు చేయాలి అనే ఇంటెన్షన్‌తో మన ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగిందండి. దీంతో పాటు అడిషనల్ ఇన్‌కమ్ టు ద ఫార్మర్స్ ఫ్రమ్ ద క్రాప్ అండ్ ద వెస్టేజ్ బిజినెస్. వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటి అనేసంటే వాళ్ళ పంటలో దిగుబడిననేది పెంచుకోవచ్చు. అదే పెట్టుబడిననేది తగ్గించుకుంటూ దిగుబడిననేది పెంచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు దాంతో పాటు యాజ్ యూజువల్‌గా ఏం చేసుకోవచ్చు అనేసంటే ఒక సర్టెన్ సెకండ్ వే ఆఫ్ ఇన్‌కమ్ అనేది వాళ్ళు ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకు అనేసంటే చాలా వరకు ఫార్మర్స్ చూసుకోవచ్చు. వాళ్ళకి ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైసే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తదండి. అంటే మనము వాళ్ళు సంవత్సరం మొత్తంలో పంటను పండిస్తే 6 నెలలకో లేదా సంవత్సరానికో ఒక్కసారే వాళ్ళ చేతిలో డబ్బులనేవి ఉండడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్‌తో అయితే మన వెస్టేజ్ ప్రైవేట్ మార్కెటింగ్ లిమిటెడ్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవడం రావడం అనేది జరిగిందండి. అయితే ఇంకొకటి ఏంటి అనేసంటే, ఇప్పుడు ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో దాని వాడకం అనేది ఎక్కువవుతుంది. కానీ దాని నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే కంటెంట్ అనేది ఉంటదో అదనేది తగ్గుతుందండి. అంటే పూర్వకాలంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలా వరకు ఏం యూజ్ చేసేవాళ్ళండి పెంటగత్తాలు, ఇలా కోడిగత్తాలు, పెంటగత్తాలు ఇలాంటివనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ వచ్చేవాళ్ళండి. కుళ్ళిన వాటి నుండి హ్మ్. వాటిని పొలాల్లో ఏసి వాటి పంటననేది ఉత్పత్తనేది చేసుకునేవాళ్ళు. కానీ ప్రెజెంట్ ఏం చేసేవాళ్ళు రానున్న రోజుల్లో ఇలా ప్రెజెంట్ ఏమవుతుంది అనేసంటే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఏవైతే వాడుతున్నారో యూరియా కావచ్చు, డీఏపీ కావచ్చు, పొటాష్ కావచ్చు ఇలా చాలా రకాలనేవి కెమికల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే పంట భూమనేది సారాన్ని కోల్పోయి దాని యొక్క కంటెంట్ ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటదో, ఆ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుందండి. అంటే ఉత్పత్తి చేసే విధానం అనేది ఇప్పుడు ఒక ఎకరాకి పూర్వకాలంలో చూసుకునేలాగుంటే ఒక 54% అనేది మనం ఎరువు వాడేలాగుంటే 1970లో చూడొచ్చు 18 బస్తాలు పండేదండి. అదే ఇప్పుడు మనం 2015లో చూసుకునేలాగుంటే 250 అంటే 5 రెట్స్ ఎక్స్‌ట్రా మనం వాడితే 22 అంటే దానికంటే ఒక 4 బస్తాలనేది ఎక్స్‌ట్రా పడుతుంది గనుక ఎన్ని రెట్లు ఎక్స్‌ట్రా వాడుతున్నారండి? ఇక్కడ దగ్గర దగ్గర 200 అంటే 50 ఎక్కడ, 250 ఎక్కడండి? దీని డిఫరెన్స్ అనేది చూసుకోండి. దీన్ని ఏదైతే ఉందో దీన్ని తగ్గించడానికి అంటే కెమికల్ యూజ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మన భూమి సారం అనేది కోల్పోతుంది. దీన్ని తగ్గించడం కోసమని మెయిన్ ఇంటెన్షన్‌తో అయితే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. అయితే దీంతో పాటు సేవ్ సాయిల్ అంటే ఏదైతే మన భూమి ఉందో మన భూమిని అనేది కాపాడుకుందాం. దాన్నేమొచ్చి సారవంతం చేసుకుందాం అనే ఇంటెన్షన్‌తో రావడం జరిగింది. తర్వాత వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందనుకున్నామో ఆ వాటర్ ఫెసిలిటీని వాటర్‌ననేది భూమిలో నిల్వ చేసుకుంటూ ఇది నీటిపారుదల సౌకర్యాలు లేని ప్లేసుల్లో కూడా పంటలనేది పండించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే మనకిదనేది రావడం అనేది జరిగిందండి. రావడం అనేది జరిగిందండి. దాంతో పాటు ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో దాన్ని యూజెస్‌ని తగ్గించొచ్చు. దాంతో పాటు గ్రోత్‌ననేది పెంచొచ్చు. ఇంకొకటి ఏంటి అనేసంటే క్రాప్ వైల్డ్ అండ్ క్వాలిటీ మనది ఏదైతే ఇదుందో దాని క్వాలిటీననేది పెంచడానికి కూడా మనకి వెజిటబుల్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయండి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకు ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏంటి అని మనం చూసుకునేలాగుంటే, మనకి 4 రకాలుగా ఇవి యూజ్ అవుతాయండి. అవి ఏంటంటే బయోస్టిమ్యులేట్ అంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. ఇదేం చేస్తదంటే మన భూమి యొక్క సారాన్ననేది పెంచడానికనేది మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది యూజ్ అవుతుందండి. దీంతో పాటుగా మనకేవైతే పంటలు ఉంటాయో, ఆ పంటలకు వచ్చే వ్యాధులు కావచ్చు, దాని నుండి ఇప్పుడు శిలీంధ్రాల నుంచి, బాక్టీరియా నుంచి, వైరస్ నుంచి చాలా రకాలైన వ్యాధులనేవి, డిసీజెస్ అనేవి రావడం జరుగుతుందండి. అలాంటి డిసీజెస్ ఏవైతే వస్తున్నాయో, ఆ డిసీజెస్‌ని తట్టుకునే శక్తిని కూడా అంటే రెసిస్టెన్సీ పవర్‌ను కూడా ఆ మొక్కలకి అందించే విధంగా అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకి యూజ్ అవుతుందండి. దీంతో పాటుగా బయో ఫెర్టిలైజర్స్, అగ్రి నానోటెక్ అండ్ అగ్రి గోల్డ్ అండ్ అగ్రి మాస్ అండి. మనకి
ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. దాంతో పాటుగా అగ్రి 82 అండ్ అగ్రి ఆక్వా జెల్ అనేది మనకి అడ్వాంటేజ్ ప్రొడక్ట్స్‌గా మనం చెప్పుకోవచ్చండి. దీంతో ఇప్పుడు మనం చూసుకునేలాగుంటే ఫస్ట్ మనం చూసుకున్నాం కదా! జైవ ఉత్ప్రేరకాలు అంటే స్టిమ్యులేటివ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకున్నాము. అవి ఏంటి అనేసంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. అయితే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం చూసుకునేలాగుంటే, ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్‌లో 3 రకాల పదార్థాలతో ఇది మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్ అనేది జీవ ఉత్ప్రేరకం అంటే మొక్క ఏదైతే బయోస్టిమ్యులేటెంట్ ఉందో అని చెప్పుకున్నాం కదా! ప్లాంట్ యొక్క బయోస్టిమ్యులేటెంట్ పెంచడానికి జీవ ఉత్ప్రేరకంగా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉపయోగపడతాయండి. దీంట్లో ఉండే కంటెంట్ ఏంటని మనం చూసుకునేలాగుంటే అగ్రి హ్యూమిక్ అంటే హ్యూమిక్ యాసిడ్ ఒకటి, ఫల్విక్ యాసిడ్ ఒకటి, హ్యూమస్ అనేవి ఈ 3 రకాలైన ఇంగ్రీడియెంట్స్‌తో అనేది ఇది మూల పదార్థాలతో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. ఏదైతే మనకి భూమి పైన పై పొర ఉంటది కదండీ! ఆ పొరను మనం ఏమంటాము? హ్యూమస్ అంటాము. అదే మనకి సారవంతమైన పొర అండి. ఏదైతే ఆ సారవంతమైన పొర ఉంటదో, ఆ భూమి యొక్క సారవంతమైన పొరని ఇంకా సారవంతం చేయడానికి మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడతాయండి. అయితే ఈ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల మనకేంటి ఉపయోగం అని మనం చూసుకుంటే, ఈ ప్రొడక్ట్స్ అనేవి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే మనకున్నాయో, ఈ ప్రొడక్ట్స్ అనేవి వాడడం వల్ల ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఏమని చెప్పుకున్నామండి? ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్. అంటే సేంద్రియ ఎరువులు ఏవైతే పనిచేస్తాయో, సేంద్రియ ఎరువుల్లాగానే మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి పనిచేయడం అనేది జరుగుతుందండి. అంటే పూర్వం రోజుల్లో స్టార్టింగ్‌లో చెప్పుకున్న ఆవు పేడ కానీ, లేకపోతే చెట్లను కుళ్ళింపు చేసిన ఆకులు కానీ, పేడ కానీ, పెంట గత్తం, కోళ్ళ గత్తం ఇలా చాలా రకాలుగా యేసుకునేవాళ్ళండి. ఏవైతే ఆవు పేడ, కౌ డంగ్ అంటారో దాంట్లో కూడా ఉండేది ఏంటి అనేసంటే ఎక్కువగా ఏదైతే ఈ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనేవి దాంట్లో కూడా ఉండడం వల్ల అది అంత శక్తివంతంగా పనిచేసేదండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల దీని ఉపయోగం ఏంటి అనేసంటే ఇవి భూమిని గుల్లబరచడానికి అనేది ఉపయోగపడతండి. దాంతో పాటు మనకి పీహెచ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఆ పీహెచ్ వాల్యూస్ అనేది బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకి హ్యూమిక్ యాసిడ్ అనేది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదైనా ఒక పంట పండాలి అంటే పీహెచ్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం వాటర్ తీసుకునేటప్పుడు ఏంటి అనేసంటే చూడండి పీహెచ్ వాల్యూ 7 అనేది ఉంటేనే మనకి వాటర్ అది తీసుకోవడానికి అనుకూలంగా ఉంటది అని మనం చెప్పుకుంటాం. అంటే ఆల్కనిక్ నేచర్, ఎసిటిక్ నేచర్ ఇలా చెప్పుకుంటాం కదా! ఏదైతే అలా ఉందో ఆ భూమి యొక్క క్షారత్వం, ఆమ్లత్వం ఉంటాయండి. దాన్ని తటస్థీకరిస్తేనే మనకి పంట అనేది పండుద్దండి. అలాంటి పీహెచ్ బ్యాలెన్స్‌ని కూడా చేయడానికి మనకి ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉపయోగపడతాయండి. దీంతో పాటుగా ఏం చెప్పుకున్నాం భూమనేది గుల్లబారడానికి అనేది ఉపయోగపడతది. ఈ అంటే ఏవైతే మనం మట్టిలో రంధ్రాలనేవి ఉంటాయో, ఈ మట్టిలో రంధ్రాలనేవి వదిలవ్వడం వల్ల అదే ప్లేస్‌లో ఇప్పుడు మనకి ఎర్రలు ఈ హ్యూమస్‌ని నత్రజని అనేది ఉత్పత్తి అయ్యేటప్పుడు ఎర్రలనేవి అంటే వానపాములుంటాయి కదండీ! ఆ వానపాములనేవి మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుద్దండి. అక్కడ ఎప్పుడైతే వానపాములనేది ఉత్పత్తి జరుగుతుందో, ఆ ప్లేస్ అంతా ఏమవుతుందంటే గుల్లబారుతుందండి. ఎప్పుడైతే మనకి భూమనేది గుల్లబారుతుందో, గుల్లబారేటప్పుడు మనకి ప్రధానంగా ఒక మొక్కలో ఏంటండి ప్రధానమైనది ఏంటి అంటే వేరు. ఏదైతే ఆ రూట్ అనేది ఉంటదో, ఆ వేర్లనేవి భూమిలోకి చొచ్చుకొని వెళ్ళడానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉంటుందండి. ఆ భూమిలోకి ఎప్పుడైతే అవి చొచ్చుకొని ఎళ్తాయో, భూమిలో మనం ఏవైతే ఎరువులవి వేస్తామో, మనం ఇప్పుడు చాలా రకాలుగా ఫెర్టిలైజర్స్ ఏస్తూ ఉంటాం కదండీ! ఆ ఫెర్టిలైజర్స్ అనే వేరు వ్యవస్థ ఎప్పుడైతే బావుంటదో, ఆ వేరు వ్యవస్థ అనేది ఆ ఫెర్టిలైజర్స్‌ని తీసుకొని మనం వేసే ఎరువులననేది తీసుకొని మొక్కనేది బలంగా పెరగడానికనేది ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి. కనుక మనం ఈ హ్యూమిక్ గ్రాన్యూల్‌ని యూజ్ చేసుకోవడం వల్ల, ఉపయోగించుకోవడం వల్ల మేజర్‌గా ఏంటంటే భూమి గుల్లబారుతుంది. భూమి గుల్లబారడం వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది బాగుంటుందండి. అంటే ఈ వేరు వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటే అప్పుడు ఈ అగ్రియం గ్రాన్యూల్స్ అనేవి ఒక అయస్కాంతంలో పనిచేస్తాయండి. ఏంటి ఈ అయస్కాంతంలో ఎలా పనిచేస్తాయి అనేసంటే, అయస్కాంతంలో ఇప్పుడు మొక్క దగ్గర ఏదైతే పోషకాలనేవి అతుక్కొని ఉంటాయో, మనం వేసే ఎరువులు కావచ్చు, అవి ఎంటనే మొక్కకనేవి అందేటట్టు చేస్తాయండి. ఒక అయస్కాంతంలో పనిచేస్తాయి. దీంతో పాటు మట్టిలో ఉండే కొన్ని అంటే మనకి మంచి, చెడు 2 ఉండేటట్టు మ ఇప్పుడు బాక్టీరియా అనగానే అన్నీ చెడ్డవే ఉండవండి. కొన్ని రకాలైన బాక్టీరియాలు మంచివి కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు పాలని పెరుగుగా తోడ్పట్టాలంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఒక బాక్టీరియా అవసరం. అంటే అది మంచిదా? చెడ్డదా? అనేసి చూసుకునేలాగుంటే అది మంచిదే. మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని ఇంప్రూవ్
ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకు అదనేది ఉపయోగపడుద్ది. ఇలా కొన్ని రకాలైన మంచి బ్యాక్టీరియాలు కూడా శిలీంధ్రాలు కూడా ఉంటాయండి. అలాంటి వాటిని అవి పోషకాలని, ఆ బ్యాక్టీరియాలని, శిలీంధ్రాలని అయస్కాంతంలా ఆకర్షించడానికనేది మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తుంది. ఈ విధంగా మనకనేది ఉపయోగపడడం జరుగుతుందండి. అంటే పంటలో దిగుబడిని పెంచి ఇది మట్టిలో పోషక విలువలను మెరుగుపరచడానికనేది ఉపయోగపడుతుందండి. మేజర్‌గా చాలా వరకు మేమైతే మా ఫీల్డ్‌లో ఇచ్చేవి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి వేస్తుంటామండి. ఈ గ్రాన్యూల్స్ ఇవ్వడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే రైతులనేది చాలా వరకు మదుపనేది పెడుతుంటారండి. ఏదైతే మదుపు పెడతారో ఇప్పుడు చాలా వరకు యూరియా అనేది వాళ్ళు పచ్చగా ఉండడానికి, ఏపుగా రావడానికి అనేది యూజ్ చేస్తారండి. దీంతో పాటు నెక్స్ట్ ఏమొచ్చి గ్రోమోర్ చాలా మంది ఏస్తుంటారు. గ్రోమోర్ దేనికేస్తారు? పెరుగుదలకనేది ఏస్తారు. డీఏపీ అనేది బలానికి, సత్తువకనేది ఏస్తారు. దీంతో పాటు ఎరుపు ఇలా వచ్చేటప్పుడు ఇస్పెట్ గాని, జింక్ గాని కొడుతుంటారండి చాలా మంది. ఇస్పెట్, జింక్ దేనికి ఉపయోగపడతాయంటే పంటలో ఏదైతే ఎరుపొస్తుందో ఆ ఎరుపు అంటే నత్రజని లోపాన్ననేది ఇది పూడ్చడానికి కూడా మనకు ఉపయోగపడతదండి. మనకి ఇంకా నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే దీనిలో గుళికలనేవి చాలా మంది ఏస్తారండి. అంటే దుబ్బు గుళికలు కావచ్చు, పెటేరా గుళికలు కావచ్చు, 2G, 4G, జోడుగుర్రాలు ఇలా చాలా రకాలమైన కంపెనీలు మార్కెట్‌లో చాలా రకాలైన గ్రాన్యూల్స్ అనేవి అంటే అదర్ సైడ్ గ్రాన్యూల్స్ అనేవి చాలా ఉన్నాయండి. అవన్నీ ఏవైతే పని చేస్తాయో మనం ఇవి ఒక ప్యాకెట్ అనేది ఏసుకోవడం వల్ల అంత అవన్నీ చేసే పనితనం అనేది ఇక్కడ మనకనేది ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది చేయడం జరుగుతుందండి. కనుక అలా అని జరుగుతుంది అనేసని ఆపేసి ఓన్లీ మన గ్రాన్యూల్ ఎయ్యండి అంటే అక్కడ రిజల్ట్ అనేది వచ్చేది తక్కువగా ఉంటుందండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ భూమి అనేది అంటే పెస్టిసైడ్స్ ఏదైతే ఉన్నాయో ఎరువులకనేది అలవాటు పడిపోయి ఉందండి. ఒకేసారి మానాలంటే చాలా కష్టం గనక దాన్ని కొద్దిగా మార్పు చేసుకుంటూ మనం గాని ముందుకు తీసుకొని ఎళ్ళగలిగితే మనకక్కడ బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుద్దండి. అయితే దీన్ని మనం వన్స్ గాని ఇచ్చేలాగుంటే ఒక విలేజ్ అనేది మనకు రావడం అనేది చాలా వరకు ఫస్ట్ టైమ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ దాని రిజల్ట్ చూసి నెక్స్ట్ టైమ్ అనేది చాలా మంచి దాని గ్రోత్ ఉంటది. పిలకలు కూడా ఎక్కువ రావడం ఉంటది. ఇలా చాలా రకాలైనవి మనకి ఉపయోగపడతాయి గనక దీన్ననేది మనం ఎవ్వరికైనా ఇచ్చి మంచి రిజల్ట్స్ అనేవి ఇప్పించొచ్చండి. మన బిజినెస్‌ని కూడా బాగా పెంచుకునే అవకాశం ఉంటది. అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల సేమ్ ఏదైతే మనకి ఇప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉన్నాయో, ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ని ఎలా ఇచ్చుకుంటామంటే ఇప్పుడు వరి ఏస్తాం కదా! వరి గాని ఇలాగ ఏవైనా వరి 2 విధాలుగా ఉంటదండి. అది వరి డైరెక్ట్‌గా అంటే యద అనేసి అంటారు. విత్తనాలేయడం ఉంటది. లేదు అంటే నారుమడి అంటే నాట్లు తీసి మళ్ళీ పొలంలో వడ్డడం అనేది ఉంటది. ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఎదకిచ్చేటప్పుడు ఏంటంటే దుక్కు దున్నే ముందే మనము భూమిలో గాని దీన్ని ఇచ్చుకునేలాగుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. మనము 5-8 కేజీలనేది ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ననేది మనము వాళ్ళకివ్వొచ్చండి. అంటే చాలా మంది అడుగుతారు. దీన్ని వన్స్ ఒకసారి ఏసాము. ఇంక రెండోసారి ఎయ్యాలా అంటే, రెండోసారి ఎయ్యాలా అనేది వాళ్ళు పెట్టుకున్న స్తోమతను బట్టి దీన్ని ఎయడం వల్ల పంటకి అంటే బెనిఫిట్టే గానీ, దానివల్ల నష్టమైతే ఏమీ ఉండదండి. ఏసుకున్నా పర్లేదు. లేదు ఒకసారి వాళ్ళు యూజ్ చేసినా ఆ రిజల్ట్ అనేది వాళ్ళకనేది కనిపిస్తదండి. దీన్ని ఇప్పుడు చాలామంది వ్యవసాయం పరంగా కావచ్చు, తోటల పరంగా చాలామంది ఏస్తూ ఉంటారు కదండీ! ఇప్పుడు తోటలంటే ఇప్పుడు మామిడి మొక్కలు కావచ్చు, జీడి మొక్కలు కావచ్చు, చాలా వరకు పామాయిల్ మొక్కలు, నిమ్మ, జామ ఇలా తోటలనేవి చాలా రకాలుంటాయండి. ఆ తోటలకిచ్చేటప్పుడు మనం ఒక మొక్కకి ఏం చేయాలంటే 100-150 గ్రాములనేది ఒక మొక్కకనేది మనం ఇచ్చుకోవచ్చండి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది. అదే లేదు నర్సరీలో అయితే ఒక ఎకరాకనేది 2 ప్యాకెట్లనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనమనేది ప్రతి ఒక్కరికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ననేది రిఫర్ చేయొచ్చండి. అంటే క్రాప్ పంటలు కావచ్చు, పూల తోటలకు కావచ్చు, పండ్ల తోటలకు కావచ్చు, మొక్కలకు కావచ్చు, కొబ్బరికి కావచ్చు, ఇలా చాలా రకాలు ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వకూడదు అనేదైతే ఏం లేదు. మనం ప్రతి ఒక్క దానికి కూడా దీన్ననేది రిఫర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకునేలాగుంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఏదైతే మనకి ఇప్పుడు చాలా మంది చూడండి యూరియా వాడుతున్నారు, లిక్విడ్ యూరియా వాడుతున్నారు. అదే విధంగా మనకు కూడా ఇవనేది గ్రాన్యూల్స్‌కి భిన్నంగా లిక్విడ్ రూపంలో అనేది మనకి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది ఉంటుందండి. ఇది కూడా ఏంటి అనేసంటే దీనికుండా ఇంకొంచెం పవర్‌ఫుల్ అయిందండి. ఇప్పుడు నార్మల్‌గా మనం తీసుకునేలాగుంటే ఇప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్‌లో మనము కొన్ని ఏంటి అనేసంటే అక్కడ 1.5 అనేది హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటదండి. కానీ ఇక్కడ 6% వరకు హ్యూమిక్ యాసిడ్ అనేది దీంట్లో ఉండడం వల్ల మనము 5-8 కేజీలు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఇస్తే దీన్ని 500-600 ఎంఎల్ అనేది వాడితే మనకు ఒక ఎకరాకనేది సరిపోతుందండి. అంటే హాఫ్ లీటర్ గాని మనం తీసుకునేలాగుంటే అదే స్ప్రేయింగ్ ఇవ్వాలంటే 1 ½ ఎకరాకనేది మనకిదనేది సరిపోతుందండి.
మెయిన్ దీన్ని ఈ రెండింటిని యూజ్ చేయడం వల్ల ఇందాక చెప్పుకున్నాం కదండి, మొలకల శాతాన్ని అనేది దీన్ని మనము సీడ్ ట్రీట్మెంట్కి ఇచ్చుకోవచ్చు, రూట్ ట్రీట్మెంట్కి ఇచ్చుకోవచ్చు. అదే విధంగా మనకి గ్రోతింగ్ కూడా మనం ఈ అగ్రి హ్యూమిక్ అనేది ఇవ్వచ్చు అండి. పంటలో క్వాలిటీని పెంచడానికి ఇవ్వచ్చు, గ్రోతింగ్కి ఇవ్వచ్చు. ఈ విధంగా మనం అనేది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు. దీన్ని ఇవ్వడం వల్ల ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ 2 వేరు వ్యవస్థలు ఉంటాయి, ప్రధాన వేరు వ్యవస్థ, పిల్ల వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ అంటారండి. ఏదైతే ప్రధాన వేరు వ్యవస్థ ఉంటుందో అది పంట అనేది భూమిలో నిలబడడానికి యూజ్ అవుతుందండి. పిల్ల వేరు వ్యవస్థ అంటారు కదా, గూగురు వేరు వ్యవస్థ అని కూడా చాలా మంది అన్న ఉంటారు. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు భూమిలో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకోవడానికి అనేది మనకు అది ఉపయోగపడుతుందండి. కనుక ఈ రెండింటి మనం ఇచ్చి మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చండి. అంటే మెయిన్ ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది భూమిలో కానీ మొక్కకి సీడ్ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మనకి రూట్ ట్రీట్మెంట్ కానీ ఎందుకు ఇవ్వాలి అంటే మొక్కలు అది ఆకలి అనేది పెంచుతుందండి. మన భూమిలో ఉంచిన వెంటనే ఆ సరౌండింగ్స్ లో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలు అనేది తీసుకోవడం అనేది జరుగుద్ది. దానివల్ల ఏమవుతుందంటే గ్రోతింగ్ అనేది బాగా రావడం అనేది జరుగుతుంది. అంటే పంట ప్రభావవంతంగా ఉత్పత్తిదాయకంగా మరియు నాణ్యమైన పంట క్వాలిటీ క్వాంటిటీ అని చెప్తాం కదా, అలా ఆ విధంగా మనకు పంట అనేది రావడం అనేది జరుగుతుందండి. మనం నార్మల్ గా దీన్ని తీసుకునేటప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనకి బయోటిక్ అండ్ బయోటిక్ స్ట్రెస్ అండ్ అంటే బయట నుంచి వచ్చే స్ట్రెస్ ను అదే విధంగా లోపల ఏదైతే మనకి కొన్ని బయట నుండి ఇప్పుడు చూడండి చాలా రకాలుగా ఎబయోటిక్ స్ట్రెస్ అంటే హీట్ అంటే ఇప్పుడు మనకి వాతావరణం అనేది కొన్ని రోజులు అంటే మంచుతో మనకి ఎలా అయితే బయట వాతావరణం పడదో మొక్కలు కూడా సేమ్ అలానేనండి. మంచు ఎక్కువైనా గాలి అంటే వర్షం ఎక్కువైనా ఇలాంటివన్నీ చాలా వరకు దానికి అనేది ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సాల్ట్ వాటర్ కొన్ని ఉప్పుని నేలలు అనేవి ఉంటాయి. ఇలా చాలా రకాలైన బయట నుంచి లోపల నుంచి అంటే ఇప్పుడు చూడండి మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్సెక్టర్స్ ఇలాంటి వాటి వల్ల ఏమొచ్చి అలాంటి వాటిని కూడా ఇచ్చేసి తట్టుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు అగ్రి హ్యూమిక్ ఇది ఎందుకంటే వానపాములు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి రూట్ ట్రీట్మెంట్ అంటే సీడ్ ట్రీట్మెంట్ దాంతో పాటు రూట్ ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుంది, మనం స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు రూట్ ట్రీట్మెంట్ తీసుకుని సీడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక కేజీకి 10 ml అనేది మనం ఇది తీసుకోవడం అనేది జరుగుద్దండి. అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ లో తీసుకునేలాగుంటే మనకి అంత అదే రూట్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక లీటర్ వాటర్ ఒక బకెట్ లో ఒక 5-6 లీటర్లు తీసుకున్నాం అనుకోండి, ఒక లీటర్ వాటర్ కి 4 ml అనేది మనం ఇది అనేది లిక్విడ్ అనేది వేసుకోవడం జరుగుద్దండి. అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ చూసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ లో అయితే మనకి 200 ఇలా లీటర్స్ ట్యాంకులు అనేవి ఉంటాయి కదండి, దీనికి ఒక 500 ml అనేది ఒక ఎకరాకి అనేది మనం డ్రిప్ ఇరిగేషన్ లో అనేది తీసుకుంటాము. దీనికైతే మనము నార్మల్ గా 15 లీటర్స్ ట్యాంక్ 20 లీటర్స్ ట్యాంక్ క్యాన్లు అనేవి మనం స్ప్రే చేయడానికి అనేది యూజ్ చేస్తుంటామండి. అది మనకి ఏంటి అంటే 2 ml అనేది ఒక లీటర్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది దేనికి ఏ డోసేజ్ లో ఇచ్చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మనకి వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత మనకి చాలా రకాలైన ఇది ఆకులతో ఇలాంటివన్నీ రకాలనేది మనం వేసుకోవడం జరుగుద్ది కదా. అలాంటి పంటలు ఏవైనా వేసుకునేలాగా ఉంటే హార్టికల్చర్ అని అంటారంటే అలాంటి దాంట్లో ఏవైనా మనం వేసుకునేలాగా ఉంటే ఒక ఎకరాకి 5 నుండి 10 కేజీలు అనేది మనము అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది మనం వేసుకోవచ్చండి. ఇలా మనకి ఏదైతే కావాలో అగ్రికల్చర్ క్రాప్స్ కావచ్చు, ప్లాంటేషన్ క్రాప్స్ కావచ్చు, ఒక ఒక మొక్కకి ఎంత అంటే అగ్రికల్చర్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా 5 to 10 కేజీస్ అనేది ఒక ఎకరాకి అనేది మనం వేసుకుంటాం. ఇందాక 5 నుండి 8 కేజీలు వేసుకోవాలని చెప్పుకుని ఈ విధంగా వేసుకోవడం అనేది జరుగుద్దండి. ఒక్కొక్క రకంగా ప్లాంట్స్ కి అయితే ఏ విధంగా అంటే 50 నుండి 100 గ్రాములు అనేది తీసుకుంటాము. హోమో గార్డెన్ అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారు, వెజిటేబుల్స్ పెంచుతారు. ఇలాంటి వాటన్నిటికీ ఏంటంటే 10 to 25 ఇది గ్రామ్స్ దీన్ని యూజ్ చేస్తామండి. లేదు అనేసి అంటే దానికి మనం లిక్విడ్ అయితే చాలా తక్కువలో యూజ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. మళ్ళీ గ్లాస్ హౌసెస్ కావచ్చు, గ్రీన్ హౌసెస్ ఇలా చాలా రకాల దానికి అనేది మనం ఇది అయితే ఉపయోగపడుతుందండి. దీంతో పాటు నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అగ్రి 82 అండి. ఈ అగ్రి 82 అనేది మనకి చాలా అంటే చాలా విధాలుగా అనేది ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. దీన్ని మనం చూసుకునేలాగుంటే మనము ఈ అగ్రి 82ని ఎప్పుడు చెప్పుకుంటాం కదండి, అంటే యాక్టివేటర్, స్ప్రెడర్, వెక్టర్,
ఇలా మనకి ఈ అగ్రి 82 అనేది ఉపయోగపడుతుందండి. ఈ అగ్రి 82ను మనము ఇది దేంతో తయారు అవుతుందంటే కాన్వెంట్ నాన్ అయోనిక్ ద్రవంగా దీన్ని అనేది పిలవడం అనేది జరుగుతుందండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మేజర్ గా మనకి ఏంటి బెనిఫిట్ అనేసి అంటే మనకి ఏదైతే పంట ఉందో ఇప్పుడు చూసాం కదండి. అంటే స్పీడ్ అప్ ఏదైతే మనము బయట ఏదైతే కెమికల్స్ ఇవన్నీ దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాం కదా, దాని పనితనాన్ని అనేది పెంచడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుద్దండి. ఆ పని అనేది ఏదైతే మనం ఒక మొక్క పైన అనేది ఇప్పుడు అది పడిన వెంటనే దాని పనితనం అనేది చూపించడం జరుగుద్దండి. ఇప్పుడు చాలా వరకు చూడండి, మనం ఏదైతే స్ప్రేయింగ్ అనేది ఇస్తామో ఆ స్ప్రే చేసేటప్పుడు అనేది మొక్కకు మొత్తం తీసుకోదండి. మనకి బాగా ఎండగా ఉండేటప్పుడు అయితే ఆవిరి రూపంలో కొంత వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. మనం కొట్టేది అనేది ఆ కొట్టే విధానం పైన అనేది కొంత భూమి పైన పడిపోవడం అనేది జరుగుద్దండి. ఇలా కాకుండా మనం కొట్టిన ప్రతి ఒక్కటి మొక్క పైన పడేటట్టు చేస్తూ అదే విధంగా దానికి అతుక్కునే విధంగా ఇది అనేది స్ప్రెడ్ మనకి ఏదైతే స్ప్రెడ్ అవుతుందండి. అతుక్కునే విధానం కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు చూడండి, మనము ఏదైనా ఒక పురుగు మందు జల్లేటప్పుడు క్రిమిసంహారక పెస్టిసైడ్ జల్లుతాం కదండి. దాన్ని స్ప్రే చేసేటప్పుడు ఏం జరుగుద్ది అనేసి అంటే అది గాలికి కొంత తుప్పుల రూపంలో అనేది బయటకి వెళ్ళిపోవడం అనేది సైడ్ పడిపోవడం అనేది జరుగుద్దండి. లేదు ఇన్ కేస్ మనది కొట్టింది కరెక్ట్ గా దానిపైన పడినా అది ఏంటి అంటే దానిపైన ఒక నీటి బిందువులు అనేది ఏర్పడుతూ మెల్లగా జారుకోవడం జరుగుతుంది కానీ మొత్తం స్ప్రెడ్ అవ్వదండి. యాక్చువల్ గా మనకి పురుగులు మనం చూసుకునేలాగుంటే పురుగు అనేది ఎక్కడ వస్తుందండి, ఎక్కువ శాతం మనం కొట్టే మందంతా పై భాగంలో ఉంటే పురుగు అనేది వెనక వైపు వస్తుంది. కానీ వెనక వైపు వచ్చేటప్పుడు ఈ మనం కొట్టే మందు ఏమైనా వెనక వైపుకి వెళ్తుందంటే అక్కడ ఆ పని అనేది జరగట్లేదండి. మనం చేసిందే పురుగు చనిపోవడానికి కానీ అది దానికి అంటుకోకుండా ఉండడం కోసం కానీ అలా జరగకుండా అది ఏమవుతుంది అంటే పైన ఉండిపోతుంది. ఇది అలా కాకుండా మొత్తంకి ఏదైతే పత్రరంధ్రాలు ఉంటాయో ఆ రంధ్రాల్లోకి వెళ్ళి దీని పనితనం అనేది చూపిస్తుందండి. అంటే ఇవి ఏదైతే అగ్రి 82 అనేది ఉందో ఈ అగ్రి 82 అనేది మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఒకటి స్ప్రేయింగ్ విధానంలో ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటి అంటే భూమిలో ఎరువులు ఏవైతే వేస్తామో దాన్ని కలుపుకుంటూ దాని రూపంలో ఇవ్వచ్చండి. భూమిలో ఎరువు అనేది ఏదైతే వేస్తామో దానికి ఉపయోగం ఏంటి అనేసి అంటే చాలా మంది అనుకుంటారండి ఏంటి అనేసి అంటే నేను ఈరోజు ఒక బస్తా ఎరువు జల్లాను కానీ నెక్స్ట్ చాలా మంది చెప్తుంటారు చూడండి, ఈ సంవత్సరం అనేది ఒక బస్తా ఎరువు జల్లితే లేదంటే ఈ రోజు నేను బస్తా ఎరువు జల్లాను మళ్ళీ చూసి ఇలాగుంటే అది ఏమైపోయింది అని చాలా మంది అంటుంటారండి. ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ రోజు చూసేసరికి అది కరగకుండానే దాని పైన అనేది ఉండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ 82 అనేది ఎరువులో కలుపుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అదంతా కరిగించి వేరు నుంచి ఏదైతే మనం ఫెర్టిలైజర్స్ వేసామో ఎరువు అనేది వేస్తామో దాన్ని ఏరు నుంచి చిగురు వరకు అనేది అందించడానికి అనేది మనం భూమిలో కలుపుకోవడం వల్ల ఉపయోగపడుతుందండి. అదే విధంగా దీన్ని స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చామనుకోండి, చిగురు నుంచి ఏరు వరకు మనం కొట్టే మందు అనేది మొత్తం టోటల్ గా స్ప్రెడ్ అవడానికి అనేది మనకి 82 అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు ఏదైనా బయట నుండి మనం కెమికల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కెమికల్ యొక్క పనితనాన్ని అనేది స్పీడప్ చేస్తుందండి. ఇప్పుడు చాలా మంది చూడండి దోమపోటు లేదా పురుగు ఇంకోటి వస్తుంది. ఈ రోజు వచ్చింది రేపు పొలం అంతా స్ప్రెడ్ అయిపోద్దండి. అప్పుడు మనం కొట్టిన మందు ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండికి 2 రోజుల తర్వాత అది పనిచేస్తుంది అనుకోండి, ఈ లోగం మొత్తం ఏమవుతుంది అంటే ఆ డిసీజ్ అనేది పొలం మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ మందు ఏదైతే అక్కడ పనితనం జరగాలని పురుగు చనిపోవాలని కొడుతున్నారు దాని పనితనాన్ని అనేది స్పీడప్ అనేది చేయడానికి మనకి అగ్రి 82 అనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. అంటే స్పీడప్ చేస్తుంది, స్ప్రెడ్ అవుతుంది, ఈ రకంగా అనేది మనకి ఉపయోగపడుతుందండి. అంటే చూడండి ఇంతే కాకుండా మనము దీన్ని మనకి వాటర్ ఏదైతే పారుదల ఉంటుందో ఆ పారుదల అంటే మనకి పొలాల్లోకి వచ్చేటప్పుడు వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ వచ్చే ప్లేస్ లో కానీ దీన్ని మనము ఒక డ్రాప్ వైజ్ కానీ మనం వచ్చేటట్టు గట్టు దగ్గర కానీ మనం ఒక ఏర్పాటు అనేది చేసుకునేలాగుంటే పొలం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక తేమ శాతాన్ని అనేది పొలం అంతా ఉంచుతుందండి. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా వాటర్ అనేది తగ్గేటప్పుడు ఏమవుద్దంటే పొలం అనేది బేట్ల బారిపోవడం, పగుళ్ళు రావడం అనేది ఎక్కువగా జరుగుతుందండి. నల్లరేగడి నెలలు ఇలాంటివి అయితే చాలా వేగంగా ఇప్పుడు పత్తి ఇలాంటి పంటలు అనేవి చాలా మంది వేస్తుంటారు కదా, అలాంటి దగ్గర ఏం జరుగుతుందంటే తొందరగా పొలాలు అనేవి బీడుబారిపోవడం అనేది జరుగుతుందండి. అలా కాకుండా కాపాడడానికి కూడా మనకి అగ్రి 82 అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంతే కాకుండా ఇంకో రకంగా చూడండి, బయట కెమికల్స్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు. అక్కడ మిక్సింగ్ అనేది జరగదండి. అది పొడిలాగా ఉండిపోవడం కానీ లేకపోతే వాటర్ పైన తేలిపోవడం కానీ ఇలా జరుగుతుంది. ఇలా కాకుండా ఇదేం చేస్తుంది అంటే అదంతని మిక్స్ అంటే హోమోజిన్ ఒకే విధంగా వచ్చేటట్టు అనేది ఆ ఆ
ఉత్ప్రేరకంగా అనేది ఇది పనిచేస్తుందండి. మనకి ఏదైతే అక్కడ ఎరువనేది ఎరువనే కాదు, ఇప్పుడు కొన్ని రకాలైన పౌడర్‌లుంటాయి. ఆ పౌడర్‌లు కలిపేటప్పుడు పొడి పొడిలాగా పైనేమో వచ్చి నురగలాగా ఏర్పడతది. అలా కాకుండా ఏంటి అంటే వాటర్‌లో ఎప్పుడైనా మనకి కలవాలి అంటే ఎసిటిక్ నేచర్ అనేది ఉండాలండి. ఆ వాటర్‌కి ఇది ఎసిటిక్ నేచర్‌ననేది అప్లై చేయడానికి మనకి అగ్రి 82 అనేది చాలా అంటే చాలా బాగా అనేది యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనకి అగ్రి 82 ఏం జరుగుతుందంటే పత్ర రంధ్రాల లోపలికెళ్ళి దాని పనితనాన్ననేది చూపించి మొత్తం అన్ని వైపులకి మనకి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. దీన్ని ఎలా మనం యూజ్ చేసుకుంటామా అనేసంటే, మనం ఏదైతే బయటని యూజ్ చేస్తాం కదా! ఫంగిసైడ్స్ కావచ్చు, ఫుల్లునర్ ఫెర్టిలైజర్ ఏవైనా ఎలాంటివైనా కెమికల్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చండి. కానీ దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏంటి అనేసంటే 10 ఎంఎల్ ఇన్ 20 లీటర్స్ వాటర్ అని చెప్పారు. అంటే మనము ఒక లీటర్‌కనేది 2 ఎంఎల్ అనేది ఏసుకోవచ్చు అని చెప్పుకున్నాము. దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలా వరకు ఏదైతే మనము మూత అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్‌లో కొందరు ఏం చేస్తారనేసంటే, ఈ 82 అనేది ఎయడం జరుగుద్దండి. ఈ 82 స్టార్టింగ్‌లో ఎయడం వల్ల ఏమవుద్దంటే, ఇది మనకి గమ్ టైప్‌లో పనిచేస్తది గనక, పొంగు రూపంలో అనేసొచ్చి మొత్తం ఏదైతే మనం మందనేది కలుపుతామో, అది కూడా మొత్తం పనిచేయకుండా అయ్యే అవకాశం అనేది ఉంటదండి. కనుక మనం మొత్తం ట్యాంక్ అంతా నింపేసాక లాస్ట్‌లో మూత పెట్టే ముందు దీన్ని ఒక లీటర్‌కనేది 2 ఎంఎల్, 1 ఆర్ 2 ఎంఎల్ అనేది యేసుకుంటామండి. అంటే కొంచెం హార్డ్‌గా ఉండే వాటికైతే ఒక 5-10 ఎంఎల్ అనేది యేసుకోవచ్చండి. లేదు అనేసంటే చాలా సాఫ్ట్‌గా ఉండేవి కూడా అంటే ఇప్పుడు కూరగాయ మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, అలాంటివి మనం చూసుకునేలాగుంటే ఇప్పుడు జొన్న ఇలాంటివి ఏంటి అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయండి. దాని అంటే ఏదైతే లీఫ్ ఉంటదో సాఫ్ట్‌గా ఉంటదో అలాంటప్పుడు కొంచెం తగ్గించి అనేది మనం యూజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. దీంతో పాటు దీన్ని డోసేజ్ కూడా మరీ ఎక్కువైందనుకోండి, ఎక్కువవ్వడం వల్ల పంట కూడా ఎరిపొచ్చే అవకాశం ఉంటది. కనుక తగిన మోతాదుల్లో ఇది బాటిల్ అయితే 100 ఎంఎల్ అనేది 1 ఎకరాకనేది రావడం మనకు జరుగుద్దండి. బాటిల్ అయితే చిన్నదే కానీ దీని పనితనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే హ్మ్. దీన్ననేది ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు ఆహ్, తక్కువ మోతాదులోనే దీన్ని యూజ్ చేసుకోమని చెప్తే చాలా వరకు బాగా అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూసారా మనకేదైతే సాయిల్ ఉందో ఇందాక తేమతనాన్ని అనేది దాంట్లో పెంచుద్దని చెప్పాను కదండీ! మాయిశ్చరైజర్ దాంట్లో తేమ శాతాన్ని అనేది పెంచడానికి కూడా మనకి భూమిలో అనేది ఇది ఉపయోగపడుతుందండి. దీన్ని మనం ఇందాక చెప్పుకున్నాం కదా! వాటర్‌లో ఇచ్చేటప్పుడు అనేది ఆ భూమి యొక్క తేమ శాతాన్ని అంటే ఇలా మనకి పొలాల్లో కావచ్చు, ఇలా గట్లేసేటప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇలా ఇదే విధంగానైనా మనము దీన్ననేది యూజ్ చేసుకోవడానికనేది ఉపయోగపడుద్దండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే ఏ ఈ అగ్రి 82 అనేది ప్రతి ఒక్క ప్రొడక్ట్ అంటే మన ప్రొడక్ట్‌తో ఇవ్వచ్చు. లేదా బయట యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మన ప్రొడక్ట్ అనేది ఇవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకునేలాగుంటే అగ్రి నానోటెక్ అండి. ఈ అగ్రి నానోటెక్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేసి మనం చూసుకునేలాగుంటే ఏదైతే మనకు భూమిలో కావచ్చు, పంటలో కావచ్చు, ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదండీ! కొన్ని మన పంట అనేది ఎందుకు ఎగుమతి అవ్వట్లేదు అనేసంటే, దాంట్లో న్యూట్రిషన్ ప్రాబ్లము. దాంట్లో పోషకాలనేవి సరిపడినంత లేవు. అంటే ఆ ఫుడ్ ఎంత తిన్నా కూడా ఇప్పుడు మనం చూడండి చాలా వరకు ఇప్పుడే అన్నం తిన్నా కూడా మళ్ళీ ఆకలి అనేది చాలా మందికి ఏస్తూ ఉంటది. లేదు అనేసంటే తిన్నా కూడా మనకి శక్తి అనేది చాలా తక్కువగా అందుతూ ఉంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ దేనికొస్తాయి అనేసంటే దాంట్లో న్యూట్రియంట్స్ అనేది లోపం వల్ల ఏమొచ్చి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అలాంటి న్యూట్రియంట్స్ అనేది ఎప్పుడైతే మన పంటలో అనేది ఉంటదో, మన పంట కూడా దానికి బరువు రావడం జరుగుద్ది. దాంతో పాటేమొచ్చి అది మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీననేది మెయింటైన్ చేయడానికైతే మనకి ఈ అగ్రి నానోటెక్ అనేది ఉపయోగపడతండి. ఎందుకు అనేసంటే ఇప్పుడు మనకి చూడండి ఏదైతే మనకి న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలనేవి మనకు అవసరం అనుకుంటున్నామో, దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయండి. సూక్ష్మ పోషకాలనేవి. ప్రతి ఒక్క మొక్కకి 16-18 రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలనేవి అవసరం ఉంటాయి. అలాంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే లోపం అనేది ఉన్నదో, అలాంటి లోపాన్నంతా భర్తీ చేయడానికి మనకి అగ్రి నానోటెక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఏంటి అంటే బయోటిక్ అండ్ అబయోటిక్ అంటే బయట నుంచి వచ్చే స్ట్రెస్‌ని, లోపల నుంచి వచ్చే స్ట్రెస్‌ని ఈ రెండింటిని కూడా తట్టుకోవడానికంటే ఎన్విరాన్మెంటల్ ఏదైతే స్ట్రెస్ ఉంటదో, ఆ స్ట్రెస్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి రెసిస్టెన్సీ పవర్‌ననేది వ్యాధి నిరోధక శక్తిననేది తనలో పెంపొందించుకోవడానికి కూడా మనకి నానోటెక్ అనేది ఉపయోగపడతదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి ఏదైతే మనము చాలా వరకు పంటలకనేది ఇప్పుడు ఏస్తున్నాము. ఏమేస్తున్నాము? యూరియా, డీఏపీ ఇలాగ అంటే
నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి అనేది మనము ఇవ్వడం అనేది జరుగుతుందండి. కానీ దీనికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అంటే మనము స్థూల పోషకాలనే ఇస్తున్నాము. కానీ సూక్ష్మ పోషకాలను ఇస్తేనే అప్పుడు ఆ మొక్క అనేది తగిన దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది తీసుకొని శక్తివంతంగా పెరగడం అనేది జరుగుద్ది. మంచి పంటను అనేది ఇవ్వడం జరుగుద్దండి. అలాంటి ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అవి ఇవ్వడానికి మనకి నానోటెక్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ నానోటెక్ మనం ఎలా యూజ్ చేస్తామంటే సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు. లేదంటే మనము ఇప్పుడు సాయిల్ కి ప్లాంట్స్ కి గ్రోత్ అంటే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఈ స్టేజ్ లో ఏ స్టేజ్ లోనైనా మనం ఇచ్చుకోవచ్చండి. భూమిలో సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉండొచ్చు. లేదు మొక్కకి తీసుకునే దాంట్లో సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు స్ప్రే రూపంలో ఇచ్చుకోవచ్చు. లేదంటే భూమిలో కూడా మనము దీన్ని అనేది ఇవ్వచ్చండి. దీన్ని ఇవ్వడం వల్ల ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనకి ఆ పంట అనేది కలరు, షేపు, సైజ్ అనేది చాలా వరకు బాగా రావడానికి అనేది మనకి ఇది ఉపయోగపడుతుందండి. 1 లీటర్ వాటర్‌కి ఏమొచ్చి మనం ఏమి ఇస్తామంటే 2 గ్రామ్స్ అనేది దీన్ని ఇచ్చుకోవడం అనేది జరుగుతుందండి. దీన్ని ఏ స్టేజ్‌లో కొట్టాలి అని మనం చూసుకునేలాగుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము అంటే మెయిన్‌గా ఇప్పుడు చూడండి పింజులనేవి కాయలయ్యే దశ అనేది ఉంటది కదా! ఆ దశలో దీన్ని మనం ఇవ్వడం వల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి తీసుకోవడానికి అనేసి అవకాశం ఉండి మంచి నాణ్యమైన పంట అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటదండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అగ్రి గోల్డ్ అండి. ఈ అగ్రి గోల్డ్ అనేది ఏ విధంగా ఉపయోగపడతది అని మనం చూసుకునేలాగుంటే ఇప్పుడు మనము ఇంతవరకు ఏం చూసామండి. ఈ అగ్రి గోల్డ్ అనేది ఒక బలం టానిక్ మనం యూజ్ చేస్తాం కదండీ! ఏదైతే బలం టానిక్ అనేది యూజ్ చేస్తామో, ఆ బలం టానిక్‌లో మనకి ఈ అగ్రి గోల్డ్ అనేది మనకు పనిచేస్తదండి. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా మనకి ఏవైతే ఆకులనేవి ఉంటాయో, ఆ ఆకులనేవి ఎలాబరేట్ అవ్వడానికి మనకిది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఇప్పుడు మనకి చాలా వరకు రూట్‌వి ఉంటాయి కదండీ! మనకి ఏంటనేసంటే ఇప్పుడు దుంపలు ఇలాంటివి చాలా వరకు క్యారెట్టు, బీట్రూటు ఇలాంటి దుంప జాతి మొక్కలనేవి ఎక్కువగా భూమిలో నుంచి ఉంటాయండి. అలాంటి దానికి ఇవ్వడం వల్ల ఏరు వ్యవస్థననేది బాగా అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ మొక్క అనేది నిలబడడానికి ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని, ఆ మొక్క అనేది నిలబడడానికనేది ఎక్కువగా ఆహ్, ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొని నిలబడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటదండి. ఈ గోల్డ్ అనేది ఉపయోగించుకోవడం వల్ల. ఇది ఒక స్పెషల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అనేసంటే ఇప్పుడు చూడండి మనకి నీరసంగా ఉందనుకోండి ఏమిస్తారు మనకి? బలానికి ఏవో కొన్ని క్యాప్సూల్స్ ఇవ్వడమో, టానిక్ ఇవ్వడమో ఇలా జరుగుద్ది. అదే విధంగా ఇది మొక్క ఎప్పుడైతే అనానుకూల పరిస్థితులుంటాయో, మొక్క బతికే పరిస్థితులుండవో అలాంటి స్టేజ్‌లో కూడా మనం ఇస్తే ఆ మొక్క అనేది బ్రతకడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటదండి. నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడు ఏదైతే ట్రెస్ అని చెప్పుకున్నామో వాతావరణ పరిస్థితులు కావచ్చు. అంటే ఇప్పుడు మనకి మంచు ఎక్కువగా ఉన్నా, లేకపోతే చూడండి వర్షం ఎక్కువగా ఉన్నా వాడిపోవడం, అక్కడ యువక పట్టేయడం అనేది చాలా వరకు వింటుంటారు. అలాంటి పరిస్థితులను కూడా తట్టుకోవడానికి మనకి ఈ మొక్క అనేది ఉపయోగపడతది. అంటే ఎలాంటి పరిస్థితులనైనా ఇప్పుడు దాంట్లో ఏదైతే ఇప్పుడు మొక్క అనేది అలా డ్యామేజ్ అవ్వడానికి దాని యొక్క సెల్ ఉంటది కదా! ఆ సెల్ డ్యామేజ్ ఏదైతే ఉంటదో, ఆ సెల్ డ్యామేజ్‌ననేది రికవరీ చేసుకుంటూ అక్కడ గ్రోత్ అవ్వడానికైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఈ ప్రొడక్టు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకి మొక్కని హ్మ్. కాపాడుకునేటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు చాలా వరకు మనము ఫ్లవరింగ్ కూడా చూస్తుంటామండి. డ్రాపింగ్ అప్పుడు మనం మాస్ ఇస్తామనేసి అంటాము. ఇదేం చేస్తదనేసంటే ఇప్పుడు ఒక 100 ఫ్లవర్స్ వచ్చాయనుకోండి, 50 పువ్వులుంటే ఆటిలో పోషకాలు లేకపోతే పువ్వులేమవుతాయంటే రాలిపోతూ ఉంటాయండి. అలాంటిది ఏదైతే రాలిపోవడం అనేది ఉంటదో ఆటిలో అమైనో యాసిడ్ అనేది లోపం వల్ల జరుగుతుందండి. దీంట్లో అమైనో యాసిడ్ అనేది ఉంటూ దీంట్లో అమైనో యాసిడ్ అనేది ఉంటుందండి. దీంట్లో అమైనో యాసిడ్ ఉండడం వల్ల ఇది ఏంటి అంటే బయట ఏదైనా పురుగు మందులతో కలిపి చల్లడం వల్ల ఆ పురుగు మందనేది అంత బాగా పనిచేయడం అనేది జరగదండి. మనం ఎక్కువ శాతం కూడా ఇక్కడ ప్రొటెక్ట్ అనేది ఉంటది కదా! ప్రొటెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనము ఈ గోల్డ్ అనేది ఆ 2 కాంబినేషన్ అనేది చాలా వరకు ఇవ్వమండి. దీన్ని మనము సింగిల్‌గానే యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అనేసంటే మొక్కననేది పరిస్థితిలో ఉన్న దాన్ని కాపాడుకోవడానికనేది మనకు ఉపయోగపడుద్దండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడతదనేసంటే చాలా వరకు చాలా మంచి ప్రొడక్ట్ అనేది మనము దీన్ని చెప్పుకోవచ్చండి. ఎందుకు అనేసంటే
ఈ ప్రొటెక్ట్ అనేది మనకి ఏదైతే వ్యాధులు అనేవి ఉన్నాయో ఎక్కువ శాతం పంట నష్టపోయేది ఏది అనేసి అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ వచ్చే శిలీంధ్రాల నుంచి వచ్చే వ్యాధుల వల్లే మనకి ఎక్కువ శాతం అనేది పంట నష్టం అనేది జరుగుద్దండి. అలాంటి పంట నష్టం ఏదైతే ఉందో ఆ పంట నష్టాన్ని అరికట్టడానికి మనకి ఇది అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక ఆర్గానిక్ బయో ఫంగిసైడ్ తో ఫంగ్ ఇది మనకి ఏదైతే ప్రొటెక్ట్ ఉందో ఈ ప్రొటెక్ట్ అనేది బయో ఆర్గానిక్ ఫంగిసైడ్ అండి. అంటే మనకి ఇది ఒక నాచు సముద్రంలో దొరికే ఒక నాచు మొక్క నుండి ఇది మనకి తయారైందండి. ఇది ఎలా అంటే ఇది మన అంతర్గతంగా, బహిర్గతంగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి అంటే లోపల నుంచి, బయట నుంచి 2 విధాలుగా కూడా ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది చురుగ్గా పనిచేసి అక్కడుండే ప్రాబ్లమ్ అనేది నివారించడానికి అనేది మనకి ఇది ఉపయోగపడతదండి. అంటే ఇప్పుడు చూడండి చాలా వరకు శిలీంధ్రాల ద్వారా వచ్చే వ్యాధులుంటాయి కదా! వివిధ రకాలైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ శాతం మనకి ఒక 100 రకాలైన వ్యాధులొచ్చాయనుకోండి దాంట్లో 70% వ్యాధులనేవి ఫంగస్ ఏదైతే ఉంటదో ఆ ఫంగస్ వల్ల 70% వ్యాధులనేవి వస్తుంటాయండి. మిగిలిన 30 రకాల వ్యాధులనేవి బాక్టీరియా, వైరస్, నిమ్టోడియా వ్యాధులు అంటే ఏవైతే ఉంటాయో జీవులనేవి ఉంటాయో దాని వలన వస్తుంటాయి. అలాంటి వ్యాధులను కూడా ఇవి అరికట్టడానికనేది మనకి మొక్క అనేది ఉపయోగపడుతుందండి. అంటే ఆస్కోఫైలం నాటిజం అనే మొక్క నుంచి ఇది ఒక సముద్రపు మొక్క అండి. దాని నుంచి అయితే దీన్ని తయారు చేయడం అనేది జరుగుద్దండి. ఇది అట్లాంటిక్ సముద్రం ఏదైతే ఉందో అట్లాంటిక్ సముద్రం లోపల మనకనేది ఈ మొక్క అనేది దొరుకుతుందండి. అయితే ఈ ఈ మొక్కకి ఎందుకు తీసుకున్నారు అంటే ఈ మొక్కనికి ఎలాంటి వ్యాధులు గాని అంటే ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా! ఫంగస్ వల్ల గాని, బాక్టీరియాలు గాని, వైరస్ వల్ల గాని వచ్చే వ్యాధులు ఎలాంటివి కూడా ఈ మొక్కకనేవి సోకవండి. మొక్కకి రావు కనుక దీన్ని యూజ్ చేయడం వల్ల బయట మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో మనకి ఏదైతే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికనేది బయట నుంచి వచ్చే బాక్టీరియా గాని, వైరస్ వల్ల గాని వచ్చే వ్యాధులనేవి నివారించుకోవడానికి ఈ ప్రొటెక్ట్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఏ విధంగా అంటే మనకి చూడండి ఒక దెబ్బ తగిలేటప్పుడు మనం ఏం చేస్తాం అనేసంటే పైన దెబ్బ తగిలిందనుకోండి దానికి ఆయింట్‌మెంట్ అనేది రాస్తాం. అదే లోపల నుంచి అది మనకి తగ్గాలి అనేసంటే ఇంజెక్షన్ అనేది ఏస్తుంటారు. ఈ విధంగా మనకి ఒక ఆయింట్‌మెంట్‌లా ఇంజెక్షన్‌గా అంటే 2 విధాలుగా కూడా ఇదనేది పనిచేస్తుందండి. మెయిన్‌గా ఏదైతే మనకి ప్రొటెక్ట్ అనేది ఉందో, ఈ ప్రొటెక్ట్‌ని యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేసంటే, మనకి ఎలాంటి వ్యాధులు అనేవి మొక్కకు సోకకుండా అంటే ఫస్ట్ స్ప్రేలో గాని మనం ఈ ప్రొటెక్ట్‌ననేది ఇచ్చుకునేలాగుంటే ఎండింగ్ స్టేజ్ వరకు వ్యాధులనేవి సోకకుండా అనేది ఉంటదండి. కానీ ఇంకోటేంటి అనేసంటే ఒక 20% అనేది వ్యాధి సోకిన తర్వాత మనం ఇచ్చేలాగుంటే ఈ ప్రొటెక్ట్ అనేది పనిచేయదండి. ఇది ఏంటి అనేసంటే ముందుగుండానే అంటే ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దెన్ క్యూర్ అనేటట్టు మన ప్రొడక్ట్ అనేది ఇది ముందుగుండానే ఇస్తేనే పనిచేస్తదండి. వ్యాధి వచ్చాక ఇస్తే ఇది అక్కడ పననేది చెయ్యదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసంటే ఈ ప్రొటెక్ట్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనము ఇతర ఏవైతే ఎరువులనేది అంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం కదా! దాంట్లో కలిపి కూడా మనం ఈ ప్రొటెక్ట్‌ననేది ఇవ్వచ్చు. దీన్ని మనము ఈ విధంగా అనేది తయారు చేసుకుంటామండి. ఏదైతే మనకిప్పుడు చూడండి చాలా రకాలైన వ్యాధులనేవి ఉంటాయి. చాలా వరకు మిరప దీంట్లో చూసుకునేలాగుంటే మొక్కంతా చాలా దీనిగా ఉన్నట్టుంటది. సడెన్‌గా అది చనిపోవడం అనేది జరుగుద్దండి. అంటే మనకి బయట నుంచి వచ్చేదనుకుంటే లోపల వేరే భూమిలో నుంచి వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. అలాంటి ప్లేస్‌లో అనేది దీన్ని కొంచెం గాని మనం వాటర్‌లో కలుపుకొని అక్కడ స్ప్రే చేయడం గాని, లేదు అంటే మనము ఏదైతే ఎరువులో కలిపి దాన్ని జల్లడం వల్ల కావచ్చు, ఇలాంటి వాటిని తట్టుకునే అవకాశం అనేది ఎక్కువండి. ఈ మొక్క అనేది ఇది ఒగ్గిస్తే అలా అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటదండి. ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు చాలా వరకు మినప, పెసర ఇలాంటివి చూస్తారు. లేదు జొన్న రీసెంట్‌గా చాలా వరకు ఏసిన వాళ్ళుంటారండి. ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో ఇది వరిలో చూసి ఇలాగుంటే అగ్గి తెగులు కావచ్చు, అగ్గి తెగులు, బూడిద తెగులు, కాటిక తెగులు ఇలాంటి చాలా రకాలైనవి ఉంటాయండి. అలాంటి వాటిని కూడా ఇవి తగ్గించడానికి ఉపయోగపడతాయండి. కొబ్బరిలో ఇలాంటివి చూసుకునేలాగుంటే వేరు విల్టు ఇలాంటివి మనం చూస్తూ ఉంటామండి. దానికి కూడా మనము భూమిలో సాయిల్ అప్లికేషన్ ద్వారా ఇచ్చేలాగుంటే, లేదు అంటే వాటర్‌లో కలిపేసి దాన్ననేది ఎయడం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకునేలాగుంటే మనకి ముడత
ముడత సడన్ గా చూడండి ఇక్కడ మొక్కలు అనేవి చనిపోవడం కావచ్చు, ఇలా చాలా రకాల ముడత ముడుచుకుపోవడం లేకపోతే మచ్చలు ఇలాంటి అన్నింటికి కూడా మనకి ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు మిరపలో చూసుకునేలాగుంటే చూడండి ఆ మొక్క నిండా కాయలనేవి ఉన్నాయి. కానీ అలా 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 చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిని కూడా మనము అరికట్టడానికి ఇక్కడ చూడండి ఈ మొక్క ఎంత ఉన్నా కూడా దాని వేరు వ్యవస్థ అంటే వేరు లోపల నుంచి కూడా చనిపోయే అవకాశం అనేది ఉంటదండి. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇదిగోండి మనము మొక్కజొన్న చూసుకునేలాగుంటే మొక్కజొన్న, మినప ఇప్పుడు చాలా మంది పెసర ఇలాంటివి వేస్తూ ఉంటారు. లేదు అంటే నిమ్మలో అది గజ్జి తెగులు అనేసి అంటారు చూడండి. దాన్ని నివారించడానికి కూడా మనకి ఈ ప్రొటెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. అంటే దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే అంతర్గతంగా మరియు బహిర్గతంగా కూడా ఇది ఉపయోగపడడం వల్ల మనకు వేరువిల్లు కావచ్చు, లీఫ్ పైన ఈ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల ఈ కన్నాలు కావచ్చు, ముడతలు కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మనం దాన్ని తగ్గించుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు చూడండి చాలా వరకు మనం బయట స్ప్రే వాడతాం కదా! ఆ బయట స్ప్రే ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో కలిపి దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ అక్కడ ఉండే ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రెక్టిఫై కాకుండా చేయడానికి కూడా మనకి ప్రొడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది యూజ్ అవుతుందండి. అయితే దీని ప్రొడక్ట్‌ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం అనేసంటే విత్తన శుద్ధికి కూడా మనం ఇవ్వొచ్చండి. అంటే ప్రతి కిలో విత్తనానికి ఒక 10 గ్రామ్స్ అనేది మనము దీన్ని ఇచ్చుకుంటాము. అంటే చాలా వరకు ఇప్పుడు వరి ఎలాంటివి చూసుకునేలాగుంటే చాలా వరకు విత్తన శుద్ధి అనేది వాళ్ళు చేసే ఇస్తున్నారండి. కనుక మనం చేయాల్సిన పనైతే ఉండదు. లేదు నార్మల్‌లో మనం వాడుకోవడానికైతే ఒక 5 లీటర్ అంటే 5 లీటర్ల వాటర్ అనేది తీసుకునేలాగుంటే 200 గ్రామ్స్ ప్రొటెక్ట్ అనేది దాంతో పాటు 200 హ్యూమిక్ ఇలాగ 200 నానోటెక్ ఈ లిక్విడ్‌లన్నీ కలిపి ఎప్పుడు నానోటెక్ గోల్డ్‌ను ప్రొటెక్ట్ అనేది కలుపుకోకూడదు. దీన్నైతే మనం కలుపుకొనైతే ఇవ్వొచ్చండి. దీంతో పాటు నార్మల్‌గా ఇప్పుడు మనం క్షేత్రస్థాయి ఇప్పుడు పంటలేస్తాం కదా! ఏదైతే వరి ఇలాంటివి వేస్తామో లేదా భూమిలో ఇచ్చేటప్పుడు అనేది ఒక కిలో వరకు ఒక ఎకరాకనేది మనకి ఇచ్చుకోవచ్చండి. దీంతో పాటు భూమిలో ఎరువులు కలిపి జల్లేటప్పుడు ఇప్పుడు స్ప్రేకనుకోండి ఒక లీటర్‌కనేది 2-3 గ్రాములనేది పిచికారీ చేయడానికి ఇస్తాము. ఇది ఒక మనం చెప్పుకున్నాం కదా! ఇందాక వ్యాక్సిన్‌గా కూడా ఇది మనకి పనిచేస్తుందండి. అంటే వ్యాధి రాకముందు స్ప్రే చేయాలి. చెప్పుకున్నాం కదండీ! ఎలాంటి తెగులని కూడా మనకు ఆపడానికనేది ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అగ్రి ప్రొటెక్ట్ అండి. టైం అయిపోతుంది ఆపేస్తాను. ఈ విధంగా మనకు నెక్స్ట్ చూసుకునేలాగుంటే అగ్రి మాస్ అండి. ఈ అగ్రి మాస్ మనకి ఎందుకు యూజ్ అవుతదనేసంటే ఎక్కువ శాతం మనకి ఏదైతే పంట మొక్కలున్నాయో దాంట్లో మనకి సంతానోత్పత్తి అనేది అంటారు కదా! పునరుత్పత్తి, సంతానోత్పత్తి అనేది పెంచడానికనేది ఇప్పుడు పువ్వులు, కాయలు, పింజలు ఇవి ఉంటాయి కదండీ! వాటి యొక్క ఫెర్టిలిటీని అనేది పెంచడానికనేది మనకి అగ్రి మాస్ అనేది ఉపయోగపడుతుందండి. దీన్ని మనకి ఏంటి అనేసంటే ఇప్పుడు చూడండి పువ్వు వస్తుంటది కదా! ఎక్కువ శాతం పూత సమయంలో కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ శాతం పువ్వులు ఏవైతే ఎక్కువ వస్తుంటాయో, ఆ పువ్వులన్నీ కూడా కాయలుగా మారడానికనేది ఇది ఉపయోగపడుతుందండి. అంటే ఇవి ఏవైతే పువ్వులు అవి రాలకుండా ఉంటాయి కదా! అది కాయగా అనేది మారుద్ది. ఆ కాయలొచ్చాక ఇప్పుడు చాలా వరకు చూడండి ఎండ ఎక్కువగా ఉన్నా, చలి ఎక్కువగా ఉన్నా, లేదా ఇప్పుడు మంచు పడుతది. ఈ టైంలో పెసర, మినప ఇలాంటి అపరాలనేవి ఎక్కువ ఏస్తూ ఉంటారండి. అవి ఏమవుతాయంటే కుంచుకుపోవడం గానీ, లేకపోతే వచ్చింది మాడిపోవడం గానీ, పూత మాడిపోవడం ఈ మంచుకి ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. అలాంటివి బయట నుంచి వచ్చే ఏదైతే స్ట్రెస్ ఉంటదో దాన్ని తట్టుకొని కూడా అక్కడ ఎక్కువ శాతం పూతననేది ఉత్పత్తి చేయడానికి దాంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కూడా కాయగా మారడం అంటే పింజేసి దాన్ని కాయగా దాంట్లో కూడా బరువనేది ఇవ్వడానికి మనకిదనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు మనము ఎక్కువ చూడొచ్చు. వర్షం పడినప్పుడు కూడా పూత అనేది రాలిపోతుంటది. అలా రాలకుండా వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కూడా పిందనేది అవ్వడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే మేజర్‌గా దీన్ని ఏంటి అనేసంటే ఎక్కువ శాతం ఇప్పుడు టమాటా
వంగ, మిర్చి ఇలాంటి పంటలుంటాయి కదండీ! ఇలాంటి పంటలు ఏంటి అనేసంటే, అవి ఎక్కువ సార్లు పువ్వనేది వస్తూ ఉంటది. కనుక ఒక్కసారి కొట్టేసి ఆపేయకుండా దాన్ని 2, 3 టైమ్స్ కొట్టుకోవడం వల్ల దాని కాపనేది ఎక్కువ రోజులనేది రావడం అనేది జరుగుతుందండి. అంటే ఒక 2, 3 మంత్స్‌కి ఆపేసింది 4, 5 మంత్స్ అంటే ఎక్స్‌ట్రా ఎక్కువ రోజులు రావడం జరుగుద్ది. అదే విధంగా ఎక్కువ దిగుబడనేది ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. దీన్ని మనము వరిలో దీంట్లో ఇచ్చుకునేటప్పుడు ఏం జరుగుద్దంటే, చాలా వరకు వరికి ఇచ్చేటప్పుడు దీన్ని చిరుపట్టు దశలో ఇస్తామండి. అంటే పూతొచ్చి 20 రోజుల ముందు ఒక స్ప్రేయింగ్ అనేది ఇస్తాం కదా! ఆ టైంలో మనం ఇచ్చుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే, ఎక్కువ శాతం అక్కడ ఒకేసారి ఇప్పుడు వరిలో కంకనేది ఒకేసారి బయటికి రావడం అనేది జరుగుద్దండి. అది ఒకేసారి బయటికి రాకుండా కొంచెం సగం లోపల, సగం బయట ఉండేటప్పుడు ఏం జరుగుద్దంటే, బయటకొచ్చేదంతా గట్టి గింజేస్తది. లోపల ఉండేదంతా కవ్వ, తాలు అంటారు కదా! ఆ రూపంలోకి మారిపోద్దండి. అలా మారకుండా ఇదంతా ఏం చేస్తదంటే, ఒకేసారి బయటకొచ్చేటట్టనేది మనకిది ఉపయోగపడుతుందండి. అంటే వచ్చిన గింజ కూడా గట్టవుతుంది. దాంతో పాటుగా మనము కోత కోసి ఏదైతే వెన్నులనేవి కిందేస్తామో అప్పుడు రాలిపోవడం అనేది చాలా జరుగుతుందండి. వర్షం పడేటప్పుడు చూడండి అది వాలిపోయినా కూడా భూమి మీద అనేది చాలా వరకు పడిపోవడం అనేది జరుగుతుంది. అలా ఏదైతే విత్తనాలనేది ధాన్యం అనేది పడిపోకుండా దానికి అతుక్కుని ఉండే విధంగా అనేది ఇది ఉపయోగపడుతుందండి. దీంతో పాటు ఇప్పుడు మామిడికాయలు చూడండి. మామిడిలో పూత కూడా వస్తది ఎక్కువ. అదే విధంగా మాడిపోతూ ఉంటది. అలా వచ్చిన దాన్ని మాడిపోకుండా ఉండడానికి పూతననేది ఇంప్రూవ్‌మెంట్ ఇంకా చేయడానికి ఉపయోగపడద్ది. రాలిపోకుండా జీడి కావచ్చు, మామిడి కావచ్చు ఇలాంటివి రాలిపోకుండా ఉండడానికి. ఇప్పుడు మిరపలో కూడా సేమ్ అండి. ఆ కాడ అనేది డెలికేట్‌గా ఉంటది. అది ఎక్కువ శాతం ఊడిపోకుండా ఉండడానికి కూడా మనము ఈ అగ్రి మాస్‌ని అనేది ఉపయోగించుకోవచ్చండి. దీంతో పాటు అగ్రి ఆక్వా జెల్ అండి. దీన్ని మనం యూజ్ చేసే విధానం ఏంటి అనేసంటే ఒక లీటర్‌కనేది 2 ఎంఎల్ వరకు మనం అనేది దీన్ని ఇచ్చుకోవడం అనేది జరుగుద్దండి. మనకిక్కడ 100 ఎంఎల్ అనేది ఉంటది. 500 ఎంఎల్ ఉంటది. 100 ఎంఎల్ అనేది ఒక 50 సెంట్ల కంటే భారతి మేడం. భారతి మేడం. మేడం. అదే కదా పెద్ద హాస్పిటల్ కామెంట్ చేశాను. భారతి మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. భారతి మేడం. మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం ఇప్పుడు వినిపిస్తుందా? యా మ్యామ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అగ్రి ఆక్వా జెల్ అండి. ఈ ఆక్వా జెల్ అనేది ఏంటి అనేసంటే మనకి ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ఫెసిలిటీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! మన భారతదేశంలో డెవలప్ అవ్వకపోవడానికి కొంత కారణం వాటర్ ఫెసిలిటీస్ అనేది. అలాంటి దాన్ని కూడా ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి అనేది మనకి ఉపయోగపడుతుందండి. దాన్ని ఎందుకు అనేసి మనం చూసుకునేలాగుంటే మనకి ఏదైతే మనము ఎరువులనేవి ఏస్తామో ఈ పెస్టిసైడ్స్ అనేవి దాని యొక్క మదుపును కూడా తగ్గించుకోవడానికనేది మనకు ఉపయోగపడుద్దండి. అంటే ఒక 50% వరకు మనం తగ్గించుకోవడానికి మన ఏసే దీంట్లో అంటే వాటర్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా మనం ఏసే ఎరువుల శాతాన్ని కూడా తగ్గించుకోవడానికనేది మనకిదనేది ఉపయోగపడుతుందండి. ఆక్వా జెల్ అనేది. దీన్నేంటంటే అతివృష్టి, అనావృష్టి ఈ 2 కాలాల్లో కూడా మనకి ఈ ఆక్వా జెల్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేజర్‌గా మనం చూసుకునేలాగుంటే చూడండి చాలా వరకు ఎక్కువ వర్షం పడినా మొక్కకనేది ప్రమాదమే. అదే విధంగా ఇన్ టైమ్‌లో కావాల్సిన వాటర్ అనేది దానికి అందకపోయినా కూడా మనకు ప్రమాదమేనండి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. మనకి ఈ ఆక్వా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఏంటి అంటే చూడండి వర్షాలు పడేటప్పుడు మన భూమి పైన ఉండే పొర మనం చెప్పుకున్నాం సారవంతమైన పొర అనేది. అంటే అది
ఏదైతే ఆ సారవంతమైన పొరను అనేది కొట్టుకుపోకుండా మనకి మన సాయిల్ పై పొర ఏదైతే ఉంటుందో దాన్ని అంటి పెట్టుకుని ఉండేటట్టు కూడా మనకి ఎగ్రే ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ ఎగ్రే ఆక్వాజెల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే ఇది అండి మన దీంట్లో దొరికే ప్రొడక్ట్స్ అనేవి. దీన్ని మనము ఎవరికైనా ఏ స్టేజ్‌లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా మనము చెప్పొచ్చు. ఇప్పుడు మనకి దీనికి స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ స్టేజెస్‌ని గాని మనం చూసుకునేలాగుంటే ఫస్ట్ స్టేజ్ అండి ఇది. ఈ దీంట్లో ఏమొచ్చి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, నానోటెక్ ఇదంటే మనకి 5 రకాలు ఉంటదండి. ఏంటి అనేసంటే సాయిల్ అప్లికేషన్ ఒకటి, విత్తన శుద్ధి ఒకటి, నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే 20 అంటే నాటేసిన ఒక 20 డేస్ తర్వాత అదే పూతొచ్చే 20 రోజుల ముందు, పూతొచ్చి 20 రోజుల తర్వాత. ఈ 5 స్టేజ్‌ల్లో కరెక్ట్‌గా గాని మనం దీన్ని వినియోగించుకోగలిగి ఒక వ్యక్తికనేది, ఒక రైతుకనేది, ఒక విలేజ్‌లో అయినా మనం రిజల్ట్ ఇప్పించగలిగితే నెక్స్ట్ అనేది ఆ రిజల్ట్ అనేది నెక్స్ట్ మనకి మంచి బిజినెస్ అనేది తెచ్చిపెడుతుందండి. ఫస్ట్ స్టెప్ అండి అది. సెకండ్ ఇది ఏంటి అంటే సీడ్ ట్రీట్మెంట్ అండి. ఏదైతే మనకి విత్తన శుద్ధి అంటాం కదా! ఆ విత్తన శుద్ధికి మనం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ దాంతో పాటుగా అగ్రి ప్రొటెక్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా మంది ఏంటంటే రూట్ ట్రీట్మెంట్ అదే విత్తన శుద్ధి చేసేటప్పుడు అగ్రి 82 అనేది కొందరు సజెస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే అక్కడ జర్మినేషన్ అనేది పూర్తిగా అంటే అక్కడ మొలకెత్తడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. కనుక విత్తన శుద్ధికి ఇచ్చేటప్పుడు అయితే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు హ్యూమిక్ కానీ, ప్రొటెక్ట్ కానీ ఇవ్వాలండి. నెక్స్ట్ మనం చూసుకునేలాగుంటే అది గ్రోతింగ్ పెరుగుదల దశలో మనం ఏమి ఇవ్వాలి అనేసంటే హ్యూమిక్ అనేవి ఇది మనకి ఏవైనా దీని నానోటెక్ ఇవ్వచ్చు, గోల్డ్ ఇవ్వచ్చు. దాంతో పాటు ప్రొటెక్ట్ అనేది మనం ఇచ్చుకోవచ్చండి. దీంతో ప్లస్ 82 యాడ్ చేయడం వల్ల దాని పనితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రీ ఫ్లవరింగ్ అంటే పూతొచ్చి 20 రోజుల ముందు. అంటే ప్రతి ఒక్క పంటలో కూడా ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ శాతం జరుగుతుందండి. కొన్ని రకాలు అంటే కొన్ని 90 డేస్ క్రాప్ ఉంటది. కొన్ని 120 డేస్ ఉంటది. అంటే కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని చాలా సంవత్సరాలుంటాయి. ఇలా ప్రతి దానికి దేనికైనా కూడా మనం ఈ విధంగానే ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా లాస్ట్‌కొచ్చేటప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం కదా! ప్రొటెక్ట్ గాని, ఇప్పుడు గోల్డ్ గాని ఇవ్వడం వల్ల దానిలో న్యూట్రియంట్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మాస్క్ అనేది నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ ఇచ్చుకునేలాగుంటే దాని డ్రాపింగ్ అనేది ఎక్కువ శాతం ఆగుద్దండి. మళ్ళీ పునరుత్పత్తి అనేది జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను చెప్పేది లాస్ట్‌లో ఒక మాట అండి. ఎందుకు అనేసంటే మనకి ప్రొడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ప్రతి ఒక్కరం కూడా ఏ ప్రొడక్ట్ ఇచ్చినా 100% దీంట్లో రిజల్ట్ అనేది ఉంది. దీన్ని ఇచ్చే విధానం పైన మాత్రమే ఆధారపడి ఉంటదండి. కనుక దీంట్లో ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటూ ప్రతి ఒక్క 10 మందికి ఉపయోగపడుతూ మనల్ని మనం గ్రోత్ చేసుకోవడానికి ఎందుకు అనేసంటే ఎక్కువ పీవీలో వచ్చే బిజినెస్ ఏది అంటే అగ్రికల్చర్‌లో హెల్త్ ఎంత ఉంటదో దాంతో పాటు అగ్రికల్చర్‌లో అంత బిజినెస్ అనేది ఉందండి. దీన్ని మళ్ళీ వెంటనే మనకి రిజల్ట్ కూడా కనిపించే అవకాశం ఉంటది. కనుక దీన్ని ప్రతి ఒక్కరు యుటిలైజ్